స్తోత్రుడా. ఈ సమయంలో ప్రభు తన యొక్క వాక్కుల ద్వారా మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించుదము. రెండవ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాల వరకు చదువుకుందాం. தீமோத்தேயுக்கு எழுதின இரண்டாம் நிருபம் 3ஆம் அதிகாரம் முதல் 3 வசனங்களை வாசிப்போம். అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఈ యొక్క వాక్యమును మన మూల వాక్యముగా తీసుకొని అనేక మాసముల నుండి ఇందులో ఉన్నటువంటి కార్యములను మనము నేర్చుకుంటున్నాము. இந்த வசனத்தை நாம் ஆதாரமாக கொண்டு கடந்த மாதத்தில் అనేక వారాలుగా இதை நாம் தியானித்து வருகிறோம். అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి యొక్క సంఘానికి అంత్య దినములలో జరుగుతున్నటువంటి అపాయకరమైనటువంటి కాలములను గురించి ఆయన తేటగా మాట్లాడుతున్నారు. அப்போஸ்தலனாகிய பவுல் சபையிலே கடைசி காலங்களிலே கொடிய காலங்கள் அப்பொழுது సంభవించిన కార్యங்களை குறித்து இங்கே தெளிவாக எழுதுகிறார். ఈ యొక్క సంఘము అని చెప్పినప్పుడు రక్షింపబడి బాప్తిస్వం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి దేవుని యొక్క జనులలో కనబడుతున్నటువంటి పలు స్వభావములను గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. இங்கே சபை என்று சொல்லும்போது ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானம் எடுத்து பரிசுத்தாவின் அபிஷேகத்தை பற்றி சபை அங்கத்தினர்களாக இருக்கிறவர்களுக்குள்ளே காணப்படுகிற சில ஸ்வபாவங்களை பறித்து இங்கே குறிப்பிடுகிறார். వారిలో ఉన్నటువంటి స్వభావాలలో ఒక స్వభావం చూచినప్పుడు మనుషులు స్వార్థ ప్రియులు అని రాయబడి ఉన్నది. அவர்களுக்குள்ளே காணப்படுகிற ஸ்வபாவங்களில் ஒன்று அவர்கள் தற்பிரியர்கள். రెండవది ధనాపేక్ష ప్రియులు అని మనము చదువుకొని ఉన్నాము. இரண்டாவதாக பணப்பிரியர் என்று நாம் வாசித்தோம். మూడవది బింకములు ఆడువారు, వారిని గురించి కూడా విని ఉన్నాము. மூன்றாவதாக வீம்புக்காரர்கள், அவர்களை குறித்தும் நாம் வாசித்தோம். నాలుగవది అహంకారులు, వీరిని గురించి కూడా విని ఉన్నాము. நான்காவதாக அகந்தை உள்ளவர்கள், அதை குறித்தும் நாம் வாசித்தோம். ఐదవది దూషకులు అనే వారిని గురించి విని ఉన్నాము. ஐந்தாவதாக தூஷிக்கிறவர்களை குறித்து நாம் கேட்டோம். ఆరవది తల్లిదండ్రులకు అవిధేయులు అని వారిని గురించి విని ఉన్నాము. ஐந்தாவதாக தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள் என்று அவர்களை குறித்து கேட்டோம். ఆ తర్వాత ఏడవది కృతజ్ఞత లేని వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக ஏழாவதாக நன்றி அறிவில்லாதவர்கள் என்று வாசித்தோம். ఆ తర్వాత 8 అపవిత్రులు అనే గ్రూపును గురించి విని ఉన్నాము. எட்டாவதாக பரிசுத்தம் இல்லாதவர்கள் என்ற ஒரு கூட்டத்தாரை குறித்து நாம் கேட்டோம். ఆ తర్వాత 10ది అనురాగ రహితులు అనే వారిని గురించి విని ఉన్నాము. 10ஆவதாக ஸ்வாப அன்பில்லாதவர்கள் என்று அவர்களை குறித்தும் நாம் கேட்டோம். ఆ తర్వాత 11ది అతి ద్వేషులను గురించి విని ఉన్నాము. அதற்கு பின்பு 11ஆவதாக இணங்காதவர்கள் என்று ஒரு கூட்டத்தாரை நாம் கேட்டோம். ఆ తర్వాత 12ది అపవాదకులను గురించి విని ఉన్నాము. அதற்கு பின்பு 12ஆவதாக அவதூறு செய்கிறவர்கள் என்று அவர்களை குறித்தும் நாம் கேட்டோம். ఆ తదుపరి 13 అజితేంద్రియులు అనే వారిని గురించి విని ఉన్నాము. 13ஆவதாக இச்சை அடக்கம் இல்லாதவர்கள் என்று அவர்களை குறித்தும் நாம் கேட்டோம். ఆ తదుపరి పోయిన వారములో క్రూరులు అనే వారిని గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக போன வாரத்திலே நாம் கொடுமை உள்ளவர்கள் என்று அவர்களை குறித்தும் கேட்டோம். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ రోజు మనం చూసినట్లయితే క్రూరులు తదుపరి సజ్జన ద్వేషులు అని రాయబడి ఉన్నది. இந்த வாரத்தில் நாம் பார்க்கும்போது கொடுமை உள்ளவர்களுக்கு அடுத்ததாக நல்லோரை பகைக்கிறவர்கள் என்று நாம் பார்க்கிறோம். సజ్జన ద్వేషులు అని తెలుగు బైబిల్లో రాయబడి ఉన్నది. நல்லோரை பகைக்கிறவர்கள் என்று அது தெலுங்கு வேதாகமத்தில் எழுதப்பட்டிருக்கிறது. ఇంగ్లీష్ లో చదవండి. ஆங்கிலத்தில் வாசியுங்கள். డిస్పైజెస్ అని వ్రాయబడి ఉన్నది. டிஸ்பைசஸ் என்று எழுதப்பட்டிருக்கிறது. అనగా మంచి వారు కూడా ద్వేషింపబడుతున్నారని అర్థము. அப்படியானால் நல்லவர்களை கூட வெறுக்கிறவர்கள் இருக்கிறார்கள் என்று அர்த்தம். తెలుగు వ్యాకరణములో సజ్జనులు దుర్జనులు అని పిలువబడుతున్నారు. இங்கே தெலுங்கு பொருளில் நாம் பார்க்கும்போது நல்லோர் தீயோர் என்று நாம் பார்க்கிறோம். దీనిని గురించి
ఇదే తిమోతి పత్రిక మనం వచ్చినట్లయితే இதே தீமோத்தி நிருபத்தை நாம் பார்க்கும்போது దుర్జనుడు అని ఒక వచనం ఉండాలి. సజ్జనుడు ఎన్నో వాక్యం? 13వ వాక్యం 13వ వచనం. అయితే దుర్జనులను వంచకులను ఇతరులు మోసపరచుట. చాలండి. దుర్జనులు అని ఇక్కడ రాయబడి ఉన్నది. இங்கே பொல்லாதவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. సజ్జన జనులకు వ్యతిరేకముగా ఉండేటువంటి దుర్జనులు. நல்லோருக்கு எதிர்ப்பதம் தான் இந்த பொல்லாதவர்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యములో సజ్జన ద్వేషులు అని రాయబడి ఉన్నది. இங்கே நாம் வாசித்த வேத பகுதியிலே நல்லோரை பகைக்கிறவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. అప్పుడు సజ్జన ద్వేషులు అనగా ఈ పదము యొక్క పూర్తి అర్థం ఏమిటంటే இந்த நல்லோரை பகைக்கிறவர்கள் என்கிற இந்த வார்த்தைக்கு முழுமையான అర్థం என்னவென்றால் మంచి స్వభావము కలిగినటువంటి మనుషులు కూడా ఈ అంత్య దినాలలో మనుషుల ద్వారా వారు ద్వేషింపబడతారని ఈ పదము యొక్క అర్థము. நல்ல குணமுள்ள ஜனங்களும் கூட இந்த கடைசி காலங்களிலே மற்றவர்களால் பகைக்கப்படுவார்கள் என்று అర్థం. అందువల్ల మంచివారు, నీతిమంతులు, పరిశుద్ధులు వీరందరూ ఒకే అర్థమును బయలుపరుచున్నది. இந்த நல்லவர்கள், நீதிமான்கள், பரிசுத்தவான்கள் என்றால் ఇది இந்த மூன்றும் கூட ஒரே అర్థத்தை தான் வெளிப்படுத்துகிறது. ఒకే మాటలో చెప్పాలంటే మంచి స్వభావము కలిగినటువంటి మనుషులు కూడా ఈ అంత్య దినాలలో వారు ద్వేషింపబడతారని అర్థము. ஒரே வார்த்தையில் சொல்ல வேண்டும் என்றால் நல்ல குணமுள்ளவர்கள் கூட இந்த கடைசி காலங்களிலே பகைக்கப்படுவார்கள். తప్పు చేసిన వారు, కీడు చేసిన వారు, అన్యాయం చేసిన వారు, పాపము చేసిన వారు, చెడు మార్గాలలో ఉన్నవారు ద్వేషింపబడతారు. అది సర్వసాధారణము. இது சாதாரணமாக தப்பு செய்கிறவர்கள், தீங்கு செய்கிறவர்கள், துன்மார்க்கர்கள், பாவம் செய்கிறவர்கள், దుష్ట కార్యం செய்கிறவர்கள் அவர்கள் மற்றவர்களால் பகைக்கப்படுவது సాధారణం. కానీ రక్షింపబడినటువంటి దేవునికి జనులు, బాప్తిసం పొందిన వారు, పరిశుద్ధాత్మక అభిషేకం పొందిన వారు, దేవుని కొరకు నీతిగా, భక్తిగా, యథార్థంగా, సిన్సియర్ గా జీవించే జనులు కూడా ఈ అంత్య దినాలలో వారు ద్వేషింపబడుదురు అని పౌలు ఈ తిమోతి సంఘానికి ఈ వాక్యాన్ని తెలియపరుస్తున్నారు. நல்லோராகிய ரட்சிக்கப்பட்டவர்கள், ஞானஸ்நானம் எடுத்தவர்கள், பரிசுத்தாவின் அபிஷேகம் பெற்றவர்கள், பரிசுத்தமாய் ஜீவிக்கிறவர்கள் இந்த கடைசி காலங்களிலே பகைக்கப்படுவார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார். కొంతమంది మనుషులు పలుకుతున్నారు, వారు దేవుని నమ్ముకున్న ప్రజలు, వారికి ఎందుకు ఈ నిందలు, అవమానాలు, శోధనలు అని మనలను ప్రశ్నించేవారు ఉన్నారు. சிலர் சொல்லுவார்கள், அவர்கள் தேவனை நம்பின ஜனங்கள் அல்லவா, அவர்களுக்கு ஏன் இப்படிப்பட்ட நிந்தைகள், அவமானங்கள் வருகிறது என்று அவர்கள் நம்பி கேட்பார். కానీ అపోస్తలుడైన పౌలు తేటగా తెలియపరుస్తున్నారు, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకొనము. ஆனால் அப்போஸ்தலனாகிய பவுல் தெளிவாக எச்சரிக்கிறார், கடைசி காலங்களிலே கொடிய காலங்கள் வரும் என்று அவர் எச்சரிக்கிறார். అప్పుడు ఈ అపాయకరమైన కాలములలో మంచి స్వభావము కలిగిన ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి కూడా ఇతరుల వలన వారు ద్వేషింపబడుతున్నారని ఇక్కడ రాయబడి ఉన్నది. இந்த கொடிய காலங்களிலே நல்ல சுவாபங்கள் உள்ள சகோதரனோ சகோதரியோ மற்றவர்களால் பகைக்கப்படுவார்கள் என்று இங்கே தெளிவாக பார்க்கிறோம். దీని యొక్క అర్థమే సజ్జన ద్వేషులు అని అర్థము. இதுதான் நல்லோரை பகைக்கிறவர்கள் என்கிற வார்த்தைக்கு அர்த்தம். దీనిని గురించి యేసుక్రీస్తు వారు ఒక సందర్భములో ఒక ఉదాహరణ తెలియపరిచారు. இதை குறித்து கர்த்தராகிய இயேசு கிறிஸ்து ஒரு சந்தர்ப்பத்திலே அவர் ஒரு உதாரணத்தோடு அவர் சொன்னார். ఆ ఉదాహరణ ఏమిటంటే, அந்த உதாரணம் என்னவென்றால், లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీరు దానికి ఆశ్చర్యపడకూడదు, మీకంటే ముందుగానే లోకము నన్ను ద్వేషించినది. இந்த உலகம் உங்களை பகைத்தால் நீங்கள் ஆச்சரியப்பட வேண்டிய அவசியமில்லை, அதற்கு முன்னதாக இந்த உலகம் என்னை பகைத்தது. యోహాను సువార్తకు మనం వచ్చినట్లయితే யோவான் சுவிசேஷத்திற்கு நாம் வருவோம் ఆ என்றால், కార్యమును యేసు క్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు తెలియపరిచి ఉన్నారు. இந்த காரியத்தை கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்தில் இருக்கும்போது அவர் அறிவித்தார். 15-18 యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వాక్యం. யோவான் சுவிசேஷம் 15ஆம் அதிகாரம் 18ஆம் வசனம்.
లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. உலகம் உங்களை பகைத்தால் அது உங்களை பகைக்கிறதுக்கு முன்னே அது என்னை பகைத்தது என்று அறிவீர்கள். అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనలో ఏ తప్పు ఉన్నదని లోకం ఆయనను ద్వేషించి ఉన్నది. அப்படியானால் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை இந்த உலகம் அவருக்குள்ளே எந்த தவறு இருக்கிறது என்று அவரை பகைத்தது. ఆయనలో ఏ దోషము ఏ నేరము లేకపోయినా లోకము వలన యేసుక్రీస్తు ద్వేషింపబడి ఉన్నాడు. அவருக்குள்ளே எந்த தோஷமும் எந்த குற்றமும் இல்லாதிருந்தும் உலகத்தால் கர்த்தராகிய இயேசு பகைக்கப்பட்டார். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். వలన మంచి మనుషులు, నీతిమంతులు, పరిశుద్ధులు, దైవ భక్తి కలిగిన వారు కూడా వారు ద్వేషింపబడుదురు ఈ అంత్య దినాలలో అని రాయబడి ఉన్నది. ஆகியால் நல்லவர்கள், பரிசுத்தவான்கள், நீதிமான்கள், தேவ பக்தி உள்ளவர்கள் கடைசி காலங்களிலே பகைக்கப்படுவார்கள் என்று எழுதியிருக்கிறது. భక్తి లేని వారు, కీడు చేసేవారు, పాపం అన్యాయం చేసేవారు, అనీతిమంతులు వారు ద్వేషింపబడుదురు. అది మనందరికీ జనరల్ గా తెలిసిన విషయము. பக்தி இல்லாதவர்கள், தீங்கு செய்தவர்கள், பாவம் செய்தவர்கள், துன்மார்க்கர்கள், இவர்கள் அநீதிமான்கள், இவர்கள் உலகத்தாரால் பகைக்கப்பட்டால் அது சாதாரணம். కానీ ఏ కీడును, ఏ పొరపాటు, ఏ దోషము లేని సజ్జన ద్వేషులు, మంచి స్వభావము కలిగిన దేవునికి జనులు కూడా ఈ దినాలలో ద్వేషింపబడుతున్నారని పౌలు తిమోతి సంఘానికి ఈ యొక్క సత్యాన్ని బయలుపరచబోతున్నారు. ஆனாலும் எந்த தீங்கும் எந்த பாவமும் எந்த தோஷமும் இல்லாதவர்கள் இந்த கடைசி காலங்களிலே மற்றவர்களால் பகைக்கப்படுவார்கள் என்று இங்கே அப்போஸ்தலனாகிய பவுல் சபைக்கு எழுதுகிறார். అందువల్ల వీరికి ఉన్నటువంటి ఈ గ్రూప్ వారు ఎవరంటే సజ్జన ద్వేషులు. ஆகியால் இந்த கூட்டத்தார் யார் என்றால் இவர்கள் நல்லோரை ఆ பகைக்கிறவர்கள். మంచి స్వభావము కలిగిన మనుషులు కూడా ద్వేషింపబడుతున్నారు. వీరికి పేరే సజ్జన ద్వేషులు. நல்லோரை கூட பகைக்கிறார்கள். அவர்களுக்கு பெயர்தான் இவர்கள் நல்லோரை பகைக்கிறவர்கள். దీనికి ఇంకా రెండు అర్థాలు కూడా ఉన్నవి. இதற்கு இன்னும் ரெண்டு விதமான அர்த்தங்கள் உண்டு. ఒక అర్థం ఏమిటంటే அவற்றிலே ஒன்று என்னவென்றால் ఎదుటి వ్యక్తులను హీనముగా చూసేటువంటి ఒక అర్థము. எதிராக நமக்கு எதிராக உள்ள மனிதனை மிகவும் அற்பமாக என்கிற ஒரு காரியம். ఈ మంచి స్వభావము కలిగిన జనులను ఎదుటి వారి దృష్టిలో హీనముగా కనబడతారు. இந்த நல்ல குணங்கள் உள்ள சுபாவம் உள்ளவர்கள் அவருக்கு முன்னாக இருக்கிறவர்களை பார்த்து அவர்கள் இவர்களை மிகவும் அற்பமாக எண்ணுவார்கள். వీరికి ఉన్నటువంటి మరొక స్వభావం ఏమిటంటే இவர்களுக்குள்ளே காணப்படுகிற இன்னொரு சமமான சுபாவம் என்னவென்றால் వీరికి ఉన్నటువంటి మరొక పేరును మనం చూసినట్లయితే இல்லாவிட்டால் இப்படிப்பட்டவர்களுக்கு கொடுக்கப்படுகிற இன்னொரு பெயரை பார்ப்போம் என்றால் ఈ మంచి స్వభావము కలిగిన సజ్జన జనులు, ఆ సజ్జన ద్వేషులు ఎదుటి మనుషుల ఎదుట ఏ మాత్రము విలువలేని వారుగా కనబడతారు. இப்படியாக இந்த நல்லோர்களை பகைக்கிறவர்களுக்கு முன்பாக இந்த நல்லோர்கள் அவர்கள் எவ்வளவும் அவர்கள் விலையேறப்பட்டவர்களாக காணப்பட மாட்டார்கள். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். సజ్జన ద్వేషులు అనగా వీరికి ఈ మూడు అర్థాలు ఉంటున్నవి. இந்த நல்லோரை பகைக்கிறவர்கள் என்றால் இப்படிப்பட்ட மூன்று அர்த்தங்கள் அவர்களுக்கு கொடுக்கப்படுகிறது. మంచి స్వభావము కలిగిన వారు ద్వేషింపబడతారు. நல்ல சுபாவம் உள்ளவர்கள் பகைக்கப்படுகிறார்கள். ఎదుటి వాని ఎదుట విలువలేని వారుగా ఉంటారు. தனக்கு முன்பாக இருக்கிறவர்களுக்கு முன்பாக அவர்கள் மிகவும் எளிமையுள்ளவர்களாய் காணப்படுவார்கள். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఎదుటి వ్యక్తులకి వీరు హీనముగా కనబడతారు. தனக்கு முன்பாக இருக்கிறவனுக்கு இவர்கள் மிகவும் ஹீனமாக காணப்படுவார்கள். దేవునికి స్తోత్రం. தேவனுக்கு ஸ்தோத்திரம். ఈ మూడు యొక్క అనుభవములు ఈ సజ్జన ద్వేషులలో కనబడుతున్నవి. ஆகையால் இந்த மூன்று விதமான அனுபவங்கள் இந்த நல்லோரை பகைக்கிறவர்களுக்கு காணப்படுகிறது. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు మంచి స్వభావము కలిగిన మనుషులు ఎవరి ద్వారా దేశింపబడిరో అనేక వాక్యం యొక్క ఆధారములు పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి. ஆதி ஆகமத்திலிருந்து வெளிப்படுத்தின விசேஷம் வரைக்கும் பார்க்கும் போது இந்த வேதாகமத்திலே அநேக நல்லோராய் இருக்கிறவர்கள் மற்றவர்கள் பகைக்கப்பட்டிருக்கிறார். ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సహోదరుల మధ్య మంచి స్వభావము కలిగిన వారు బంధువుల వలన, స్నేహితుల వలన, ఇంట్లో ఉన్న వారి వలన, భార్య వలన, భర్త వలన,
ఆ విశ్వాసుల వలన బయట మనుషుల ద్వారా ప్రజెంట్ ఇప్పుడున్న వారు ఏ విధంగా మంచి స్వభావము కలిగిన వారు ఇతరుల ద్వారా ద్వేషింపబడుతున్నారు, అటువంటి మంచి స్వభావము కలిగిన వారు ఇతర మనుషుల ద్వారా ద్వేషింపబడిన వారు బైబిల్లో కూడా అనేక గ్రూపుల వారు ఉన్నారు. நாம் சாதாரணமாக ஜீவியத்தில் பார்க்கும்போது நல்லவர்கள் தங்கள் உற்றாரால், தங்களுடைய நண்பர்களால், தங்களுடைய குடும்பத்தாரால், தங்களுடைய மனைவியினால், கணவனினால் இவர்கள் எவ்விதமாக பகைக்கப்படுகிறார்களோ அவ்விதமாகவே வேத புஸ்தகத்தில் பார்க்கும்போது அநேகர் அவ்விதமாக நல்லோர்களாக இருந்து மற்றவர்களால் பகைக்கப்படுகிறார்கள். వీరందరినీ వివరించాలంటే సమయం అనుమతించదు. அவர்கள் எல்லாரையும் பற்றி நாம் விவரிக்க வேண்டும் என்றால் நமக்கு நேரம் போதாது. కానీ సాధ్యమైనంత వరకు త్వరగా పరిశుద్ధంలో మంచి స్వభావము కలిగిన వారు ఎవరెవరు ద్వేషింపబడ్డారో వారిని గురించి కొద్దిగా మనం నేర్చుకుందాము. கூடுமானவரை பரிசுத்த வேதாகமத்திலே யார் யார் நல்லோர்கள் மற்றவர்களால் பகைக்கப்பட்டார்களோ அவர்களை குறித்து சிலரை குறித்து நாம் பார்ப்போம். మొట్టమొదటగా హేబేలు కయీను యొక్క జీవితములను మనం చూసినట్లయితే முதலாவதாக ஆபேல் காயினுடைய ஜீவியத்தை பார்ப்போம் என்றால் దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். మనందరికీ తెలిసిన కార్యము, దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. நாம் எல்லாரும் அறிந்த வண்ணமாக தேவன் ஆபேலுடைய காணிக்கை அங்கீகரித்தார், காயினுடைய காணிக்கையோ அங்கீகரிக்கவில்லை. హేబేలు విశ్వాసమును బట్టి తన యొక్క మందలో క్రొవ్విన దానిని తొలి చూలు గొర్రెను దేవునికి అర్పణగా సమర్పించాడు. இந்த ஆபேல் விசுவாசத்தினாலேயே தன் மந்தையிலே தலையீட்டுகளையும் கொழுமையானவைகளையும் தேவனுக்கு காணிக்கையாக அவன் கொடுத்தான். మందలో క్రొవ్వినది తొలి చూలుది దేవునికి శ్రేష్టమైన అర్పణ హేబేలు దేవునికి అర్పించాడు. மந்தையிலிருந்து கொழுமையானவைகளையும் தலையீட்டுகளையும் கர்த்தருக்கு பரிசுத்தம் என்று அவன் காணிக்கையாக செலுத்தினான். అదే కుటుంబములో తన సహోదరుడైన కయీను దేవునికి ఇచ్చిన అర్పణను దేవుడు అంగీకరించలేదు. அதே குடும்பத்திலே இருந்த காயினுடைய காணிக்கையை தேவன் அங்கீகரிக்கவில்லை. అప్పుడు కయీనుకి కోపం అనేది అధికంగా మార్చబడినది. அப்பொழுது காயினுக்கு மிகுந்த எரிச்சல் உண்டாயிற்று. నా యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు, నా యొక్క సహోదరుడికి అర్పణను దేవుడు అంగీకరించాడు. என்னுடைய காணிக்கையை தேவன் ஏற்றுக்கொள்ளவில்லை, என் சகோதரனுடைய காணிக்கையை தேவன் ஏற்றுக்கொண்டார். అప్పుడు ఆ కార్యములో ఎందుకు దేవుడు నా అర్పణను అంగీకరించలేదు అని తనలో ఉన్న తప్పును తెలుసుకోకుండా, దానిని తెలుసుకొని మారు మనసు పొందకుండా కయీను తన తమ్ముడైన హేబేలుని చంపి ఉన్నాడు. இந்த காயின் அந்த காரியத்தின் மூலமாக தான் செலுத்தின காணிக்கை எதற்காக தேவன் ஏற்றுக்கொள்ளவில்லை என்கிற அந்த காரியத்தை அவன் ஆராய்ந்து பாராமல், தன்னுடைய குற்றத்தை அறிந்து கொள்ளாமல் அவன் தன் சகோதரனை கொன்று போட்டான். ఒకవేళ కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించకుండా ఉండాలని హేబేలు ఏ కీడు తన యొక్క అన్నకి సహోదరుడికి ఆయన చేయలేదు. தன் சகோதரனாகிய காயினுடைய காணிக்கை ஏற்றுப்படக்கூடாது என்று இந்த ஆபேல் அந்த சகோதரனுக்கு விரோதமாக எந்த தீங்கும் செய்யவில்லை. తన సహోదరుడికి విరోధముగా ఏ కీడు కూడా హేబేలు చేయలేదు. தன் சகோதரனுக்கு விரோதமாக எந்த தீங்கும் இந்த ஆபேல் செய்யவில்லை. ఒకవేళ తన తమ్ముడు తనకి విరోధముగా కీడు చేశాడని ఆ కక్ష మనసులో పెట్టుకొని ఒకవేళ హేబేలును చంపాడంటే, కారణం ఉండి చంపాడంటే పర్వాలేదు. ஒருவேளை தன் சகோதரன் தீங்கு செய்தான் என்கிற காரணத்தினால் ஒருவேளை காயின் ஆபேலை கொண்டிருந்தால் காரணத்தின் நிமித்தம் அவன் கொன்றால் அதில் పర్వాలేదు. కానీ తన యొక్క జీవితమునకు విరోధముగా హేబేలు కీడు చేసినట్టుగా వేద గ్రంథములో ఎక్కడ కూడా రాయబడలేదు. காயினுக்கு விரோதமாக ஆபேல் தீங்கு செய்ததாக வேதாகமத்திலே எங்கேயும் எழுதப்படவில்லை. అప్పుడు దీనిని బట్టి నీవు నేను ఏమని గ్రహించాలి? அப்படியானால் இதை கொண்டு நீயும் நானும் என்ன புரிந்து கொள்ள வேண்டும்? హేబేలు తన సహోదరుడికి ఏ కీడు చేయకపోయినా, ஆபேல் தன்னுடைய சகோதரனாகிய காயினுக்கு எந்த தீங்கும் செய்யாதிருந்தும், ఏ అన్యాయము చేయకపోయినా, எந்த அநியாயமும் మోసము చేయకపోయినా, எந்த ஏமாற்றுதலும் செய்யாதிருந்தும், తన సహోదరుడికి ఎటువంటి కీడు తాను చేయకుండా ఉన్నప్పటికీ தன்னுடைய சகோதரனுக்கு எந்த தீங்கும் செய்யாதிருந்தும் మంచి స్వభావము కలిగిన హేబేలు
తన అన్నైన కయ్యను ద్వారా ద్వేషింపబడ్డాడు. அவன் நல்ல சுவாபமுள்ள இந்த ஆபேல் தன் அண்ணனாகிய காயினால் பகைக்கப்பட்டான். ఈ దినాలలో హేబేలు లాంటి పరిశుద్ధులు, మంచి స్వభావము కలిగిన వారు, నీతిమంతులు కూడా కయ్యను లాంటి దుష్టుల ద్వారా వారు వేధింపబడుతున్నారు. இந்நாட்களிலும் கூட ஆபேலை போன்ற நீதிமான்கள், பரிசுத்தவான்கள், காயினை போன்ற దుష్టர்களினால் அவர்கள் பகைக்கப்படுகிறார். కొంతమంది దేవుని యొక్క వాక్యమును అర్థము చేసుకోకుండా హేబేలు కయ్యనుకి ఏదో కీడు చేసాడు, అందువల్ల కయ్యను దానిని మనసులో పెట్టుకొని ప్రతీకారము చేశారని కొంతమంది మాట్లాడేవారు ఉన్నారు. சிலர் தேவனுடைய வசனத்தை சரியாக புரிந்து கொள்ளாமல் ஆபேல் காயினுக்கு ஏதோ தீங்கு செய்தான், அது நிமித்தமாகத்தான் அதை மனதிலே வைத்துக் கொண்டு காயின் ஆபேலை கொன்றான் என்று. లేనట్లయితే ఫలానా సహోదరుడు ఫలానా సహోదరికి ఏదో కీడు చేశాడు, అందువలన వారు ఈ సహోదరుని ద్వేషిస్తున్నారని దానిని తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడేవారు ఉన్నారు. இல்லாவிட்டால் இந்த குறிப்பிட்ட சகோதரன் இந்த குறிப்பிட்ட சகோதரிக்கு தீங்கு செய்தான் என்று சொல்லி அது நிமித்தமாக இவர்கள் அவர்களை பகைக்கிறார்கள் என்று சொல்லிக் கொள்கிறார். ప్రియమైన సహోదరి సహోదరుడా, రియల్ గా దేవుని యొక్క వాక్యమును మనం చూచినట్లయితే, பிரியமான சகோதரனே பிரியமானவர்களே, தேவனுடைய வசனத்தை நாம் பார்க்கும் போது అపోస్తలుడైన పౌలు తిమోతి సంఘానికి చెప్పిన విధముగా అంత్య దినములలో సజ్జన ద్వేషులనే వారు ఉంటున్నారు. இங்கே அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதின வண்ணமாக கடைசி காலங்களிலே இந்த நல்லோரை பகைக்கிறவர்கள் இருக்கிறார்கள். నీవు ఏ కీడు ఎవరికి చేయకపోయినా, ఏ అన్యాయము చేయకపోయినా, ఏ మోసము చేయకపోయినా అంత్య దినాలలో మంచి స్వభావము కలిగిన మనుషులను ద్వేషించేవారు ఈ అంత్య దినాలలో సంఘములో ఉంటున్నారు. ஒருவேளை நீ யாருக்கும் தீங்கு செய்யாதிருந்தும், யாருக்கும் நீ அநியாயம் செய்யாதிருந்தும், யாரையும் நீ ஏமாற்றாதிருந்தும் உன்னை பகைக்கிறவர்கள் கடைசி காலங்களிலே சபையில் இருக்கிறார்கள். సహోదరి సహోదరుడా, మీరు ఎవరైనప్పటికీ, మీరు ఎంత మంచి స్వభావము కలిగిన వారుగా ఉన్నప్పటికీ ఈ మంచి స్వభావము కలిగిన వారిని ద్వేషించేవారు సంఘములో ఉన్నారు, లోకములో కూడా ఉన్నారు. பிரியமான சகோதர சகோதரிகளே, நீங்கள் எவ்வளவு நல்ல குணமுள்ளவர்களாக இருந்தாலும் நல்லோரை பகைக்கிறவர்கள் சபையிலும் உலகத்திலும் இருக்கிறார்கள். నేను ఒక మంచి స్వభావము కలిగిన దైవ సేవకుని కదా, నన్నెందుకు వీరు ద్వేషిస్తున్నారని నేను అనుకోకూడదు. ஒருவேளை நான் நல்ல சுவாபமுள்ள ஒரு தேவ ஊழியன் அல்லவா, எதற்காக என்னை நீங்கள் பகைக்கிறீர்கள் என்று நான் கேட்கக்கூடாது. లేదా నేను ఒక మంచి స్వభావము కలిగిన పాత విశ్వాసిని, ఎవరికి ఏ కీడు చేయలేదు, ఎందుకు జనులు నన్ను ద్వేషిస్తున్నారని కూడా మీరు అనుకోకూడదు. இல்லாவிட்டால் நான் ஒரு பழைய விசுவாசி, நான் நல்ல குணமுள்ளவன், யாருக்கும் எந்த தீங்கும் செய்யாதவன், என்னை நீங்கள் ஏன் பகைக்கிறீர்கள் என்று நீங்கள் எண்ணக்கூடாது. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, సజ్జన ద్వేషులు ఈ అంత్య దినాలలో సంఘములో ఉంటున్నారు. ஆனால் தேவனுடைய வசனம் நமக்கு சொல்லுகிறது, இந்த கடைசி காலங்களிலே சபையிலே நல்லோரை பகைக்கிறவர்கள் இருக்கிறார். హేబేలు తన సహోదరుడికి ఏ కీడు మోసం అన్యాయము చేయకుండా ఆయన మంచి స్వభావము కలిగిన దైవ జనుడుగా ఉన్నప్పటికీ తన సహోదరుడు వలన ద్వేషింపబడ్డాడు. ஆபேல் தன் சகோதரனுக்கு எந்த தீங்கு செய்யாது, அவன் நல்ல குணமுள்ளவனாய் அவன் இருந்த போதிலும் காயினால் பகைக்கப்பட்டான். ఇది ఒక అనుభవం అంటున్నది. ఇది ఓర్ అనుభవమాయింది. దీనిని గురించి అధికముగా వివరించడానికి సమయం అనుమతించదు. இதை குறித்து இன்னும் அதிகமாக விவரிக்க நமக்கு நேரம் போதாது. మరొక అనుభవమును, రెండవ అనుభవాన్ని మనం చూచినట్లయితే, இன்னொரு அனுபவத்திலே இரண்டாம் அனுபவத்திற்குள் போகும்போது మంచి స్వభావం, నీతిమంతులు, పరిశుద్ధులు వారు ఎందుకు ఇతర మనుషుల ద్వారా ద్వేషింపబడుతున్నారు? நல்ல குணமுள்ளவர்கள், நீதிமான்கள், பரிசுத்தவான்கள் எதற்காக மற்றவர்களால் பகைக்கப்படுகிறார்? సజ్జన ద్వేషులు అని వారికి ఒక పేరు ఉన్నది. அப்படி பகைக்கிறவர்களுக்கு, நல்லோரை பகைக்கிறவர்கள் என்று ஒரு பெயர் உண்டு. వారిని గురించి మరొక రెండవ అనుభవం మనం చూసినట్లయితే, அவர்களுடைய இரண்டாம் அனுபவத்தை நாம் பார்க்கும்போது మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయమునకు వచ్చినట్లయితే, முதலாம் சாமுவேல் 26ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் ఇక్కడ దావీదు సౌలుని గురించి మనము చూడగలుగుతున్నాము. அங்கே தாவீது, சவுல் இவர்களை குறித்து நாம் பார்க்கிறோம். ఆ దావీదు సౌలు వారిద్దరు మామ అల్లుళ్ళుగా పిలువబడుతున్నారు. இந்த தாவீது, சவுல் இவர்கள் மருமகன்
மாமா என்று அழைக்கப்படுகிறார். ఆ సౌలు ఇశ్రాయేలులకి మొదటి రాజు. இந்த சவுல் இஸ்ரவேலின் முதலாம் ராஜா. ఆ తర్వాత ఇశ్రాయేలులకి రెండవ రాజు దావీదుని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. இரண்டாவதாக இஸ்ரவேலுக்கு ராஜாவாக தாவீதை கர்த்தர் தெரிந்தெடுத்தார். ఇక్కడ దావీదు యొక్క స్వభావమును సౌలు యొక్క స్వభావమును మనం చూచినట్లయితే இங்கே தாவீதுடைய சுபாவங்களை சவுலுடைய சுபாவங்களை நாம் பார்க்கும்போது దావీదు సౌలుకి ఒక్క రోజు కూడా ఏ కీడు చేయలేదు. இந்த தாவீது சவுலுக்கு ஒரு நாள் கூட அவன் எந்த தீங்கும் செய்யவில்லை, ఎటువంటి మోసము చేయలేదు. எந்த விதத்திலும் அவனை ஏமாற்றவில்லை. సౌలును చంపేటువంటి అవకాశము దొరికినా సరే దావీదు సౌలును చంపలేదు. சவுலை கொன்று போட அவனுக்கு ஒரு தருணம் கிட்டிய போதிலும் அவன் சவுலை கொன்று போடவில்லை. కానీ అదే సమయంలో సౌలు జీవితాన్ని చూచినట్లయితే ஆனால் அதே நேரத்திலே சவுலுடைய ஜீவித்தை பார்க்கும்போது దావీదుని ప్రతిరోజు చంపడానికి సౌలు ప్రయాసపడ్డాడు. இந்த தாவீதை கொன்றுபடும்படியாக ஒவ்வொரு நாளும் அவன் பிரயாசப்பட்டான். సౌలు దావీదుకి విరోధముగా ఎన్నో కీడులు చేశాడు. இந்த சவுல் தாவீதுக்கு விரோதமாக எத்தனையோ தீங்குகளை செய்தான். కానీ దావీదు సౌలుకి ఒక్క కీడు కూడా చేయలేదు. ஆனால் தாவீது சவுலுக்கு ஒரு தீங்கும் செய்யவில்லை. దాని గురించి మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయమునకు వచ్చినట్లయితే இதை குறித்து முதலாம் சாமுவேல் 26ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றார். 18వ వాక్యం చదువుకుందాం. 18ஆம் వచనத்தை వాసిப்போம். నా ఏలినవాడు తన దాసుని ఇలాగూ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని నా వలన ఏ కీడు నీకు సంభవించును? ఇక్కడ దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. இப்பொழுது தாவீது சவுலோடு பேசுகிறான். నా ఏలినవాడు తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు? என் ஆண்டவனாகிய நீர் உம்முடைய அடியானை ஏன் பின்தொடர்கிறீர்? నేనేమి చేసి తిని நான் என்ன செய்தேன்? నా వలన ఏ కీడు నీకు సంభవించును? நான் என்ன பொல்லாப்பு செய்தேன்? దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. இந்த தாவீது சவுலிடத்தில் பேசுகிறான். రాజా, నా ఏలినవాడా, నన్నెందుకయ్యా నీవు తరుముచున్నావు? என் ஆண்டவனாகிய நீர் எதற்காக என்னை பின்தொடர்கிறீர்? నేనేమి చేసి తిని நான் என்ன செய்தேன்? నా వలన నీకు ఏం కీడు సంభవించింది? என்னிடத்தில் என்ன பொல்லாப்பு இருக்கிறது? నేను చేసిన తప్పు ఏమిటి అని దావీదు సౌలును అడుగుతున్నాడు. நான் செய்த பொல்லாப்பு என்ன என்று தாவீது சவுலிடம் ఈ கேட்கிறார். యొక్క అధ్యాయం ప్రారంభము నుండి మీరు ఆయా సందర్భాల్లో చదువుకున్నట్లయితే இந்த அதிகாரத்தை ஆரம்பத்திலிருந்து நீங்கள் வாசிப்பீர்கள் என்றார். ఇక్కడ సౌలు యొక్క జనులు ఒక ప్రాంతములో వారు పనుకొని యుద్ధమునకు వచ్చి వారు పనుకొని నిద్రపోతున్నారు. இங்கே இந்த சவுலும் அவருடைய யுத்த ஜனங்களும் ஒரு பகுதியிலே வந்து அவர்கள் படுத்து தூங்கி கொண்டிருக்கிறார்கள். దావీదు ఫలానా ఊరిలో ఉన్నారని వారు తెలుసుకుని యుద్ధమునకు వచ్చి వారు నిద్రపోతున్నారు. அவர்கள் தாவீது இங்கே ஒளிந்து கொண்டிருக்கிறான் என்கிற செய்தியை கேட்டு அவர்கள் பின்தொடர்ந்து இப்பொழுது ஒரு இடத்திலே தூங்கி கொண்டிருக்கிறார்கள். ఈ సందర్భంలో దావీదు ముగ్గురు వ్యక్తులతో మాట్లాడి, నేను సౌలు యొద్దకు వెళుతున్నాను, నాతో పాటు మీరు ఎవరు వస్తారని ముగ్గురిని అడిగాడు. இப்பொழுது தாவீது நான் சவுலிடத்தில் போகிறேன், என்னோடு கூட யார் வருவார் என்று அவன் 3 பேரிடம் கேட்டான். ఆ ముగ్గురు యొక్క పేర్లు ఈ 26వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాము. அந்த 3 பேருடைய பெயரையும் இந்த 26ஆம் அதிகாரத்தில் நாம் வாசிக்க கூடும். 6వ వాక్యం చదువుకుందాం. 6ஆம் వచனத்தை వాసిப்போம். అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబీషైని అడుగుగా, నీతో కూడా నేనే వత్తునని అబీషై అనెను. ఇక్కడ దావీదు నేను సౌలు యొద్దకు వెళుతున్నాను పాలెములోనికి, నాతో పాటు మీలో ఎవరు వస్తారని ముగ్గురిని అడిగాడు. இங்கே தாவீது நான் சவுலிடத்திலே பாளையத்திற்குள்ளே போகிறேன், என்னோடு கூட யார் வருவார்கள் என்று கேட்டான். వారిలో ఒక వ్యక్తి పేరు అహిమేలెకు అని రాయబడి ఉన్నది. அவன் கேட்ட ஒருவனுடைய பெயர் அஹீமெலெக் என்று రెండో எழுதப்பட்டிருக்கிறது. వ్యక్తి యోవాబు అని రాయబడి ఉన్నది. இரண்டாவது யோவாப் என்று எழுதப்பட்டிருக்கிறது. మూడవ వ్యక్తి పేరు అభిషేక్ అని రాయబడి ఉన్నది. மூன்றாவது நபர் அபிஷாய் என்று எழுதப்பட்டிருக்கிறது. అప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులను అడిగినప్పుడు లాస్ట్ సహోదరుడు అభిషేక్, నేను నీతో పాటు వస్తాను అని ఆయన పలికాడు. அப்பொழுது இந்த அபிஷாய், ஆண்டவரே நான் உம்மோடு கூட வருகிறேன் என்று சொன்னார். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అప్పుడు దావీదు అభిషేక్ వారు సౌలు యొద్దకు సౌలు జనుల యొద్దకు వెళ్ళారు. அப்பொழுது இந்த தாவீதும் அபிஷாயும் அவர்கள் சவுலிடத்தில் சவுலுடைய யுத்த ஜனங்களிடத்தில் போனார். అప్పుడు వీరిద్దరు వెళ్ళినప్పుడు సౌలు యొక్క జనులు
హాయిగా గురగబెట్టి నిద్రపోతా ఉన్నారు. இப்பொழுது இவர்கள் இருவரும் அங்கே பாளையத்துக்குள்ளே போகும்போது சவுலும் அவனுடைய ஜனங்களும் அவர்கள் நன்றாக குரட்டை விட்டு தூங்கிக் கொண்டிருக்கிறார்கள். అప్పుడు అభిషేక్ ఏమన్నాడంటే, அப்பொழுது அபிசாய் என்ன சொன்னார் என்றால், ఏలినవాడా దావీదు, సౌలు నిద్రపోతున్నాడు, ఒక్క పోటు పొడిచి చంపితే ఇక సమస్య పరిష్కారం అవుతుంది అని దావీదుకు సలహా ఇచ్చాడు. அப்பொழுது அபிசாய் தாவீதை நோக்கி என்ன சொன்னான் என்றால், என் ஆண்டவனே, ஈட்டினால் ஒரே குத்தாக குத்தி இவனை கொன்று போடும், நம்முடைய பிரச்சனை இந்தோடு தீரும் என்று அவன் ஒரு உபாயம் அவனுக்கு சொன்னான். 8వ వాక్యం చదవండి. 8వ వచనం వాసింగల్. అప్పుడు అభిషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించును, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారం చేతుననగా, దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపి నిర్దోషి ఎగుట ఎవనికి సాధ్యము? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. అప్పుడు దావీదుతో వెళ్ళిన అభిషేక్ ఏమంటున్నాడంటే, యెహోవా ఈ రోజు ఒకే ఒక పోటుతో ఈ సౌలుని చంపినట్లయితే సమస్యగా పరిష్కారం తీరిపోతుంది. அப்பொழுது அபிசாய் தாவீதை நோக்கி, தேவன் உன்னுடைய கையிலே ஒப்பு கொடுத்த சிவனை சின்று ஒரே குத்தாக குத்தி போட்டால் உன்னுடைய பிரச்சனை இன்றோடு தீரும் என்று. దావీదు నాయన, ఈ రోజు దేవుడు శత్రువుని చేతికి అప్పచెప్పాడు, ఒకే పోటు పొడిచి నేలలో పాతి పెడతాను, సమస్య క్లియర్ అవుతుందని అభిషేక్ దావీదుతో పలికాడు. என்னுடைய ஆண்டவனாகிய தாவீதே, தேவனாகிய கர்த்தர் இன்று உம்முடைய சத்துருவை உம்முடைய கையிலே ஒப்பு கொடுத்தார், ஈட்டினால் ஒரே குத்தாக கொன்று போட்டால் உம்முடைய பிரச்சனை இன்றோடு தீரும் என்று அபிசாய் தாவீதுக்கு ஆலோசனை சொன்னார். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். ఆ సమయంలో మన పెద్దకు గనక ఉన్నట్లయితే, அந்த நேரத்திலே நம்மை போன்றவர்கள் இருந்தால் ఒక్క పోటు కాదు 10 పోట్లు పొడిచి సమస్య క్లియర్ అయిపోయేది. ஒரு குத்தல்ல 10 குத்து குத்தினால் அந்த பிரச்சனை இன்றோடு தீரும். అప్పుడు దావీదు ఏమన్నాడు, அப்படி தாவீது என்று சொன்னான், యెహోవా అభిషేకము నొందిన వానిని చంపకూడదు, கர்த்தர் அபிஷேகம் பண்ணினவரை கொல்லக்கூடாது. దావీదు అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. தாவீது அவனுக்கு ஒரு தருணத்தை கொடுக்கவில்லை. దావీదు అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. தாவீது அவனுக்கு ஒரு தருணத்தை கொடுக்கவில்லை. అప్పుడు ఆ తర్వాత దావీదు అభిషేక్ ఇద్దరు ఏం చేశారంటే, వారు పనుకొని గురగబెట్టి నిద్రపోతుంటే సౌలు యొక్క ఈట భూమిలో నాటబడి ఉన్నది, నీళ్ల యొక్క బుడ్డి తల దగ్గర ఉన్నది. ఆ రెండు తీసుకొని దావీదు అభిషేక్ ఇద్దరు వెళ్ళిపోయారు. அப்பொழுது இந்த தாவீது அபிசாயும் என்ன செய்தார்கள் என்றால், அங்கே சவுல் படுத்துக் கொண்டிருக்கிறான், அவனுடைய ஈட்டி நிலத்திலே குத்தப்பட்டிருக்கிறது, அதன் அருகாமையிலே அவன் தண்ணீர் பாத்திரம் வைக்கப்பட்டிருக்கிறது. இவர்கள் இருவரும் அந்த இரண்டையும் எடுத்துக்கொண்டு வந்து விட்டார். అప్పుడు సౌలు యొక్క సైనికులందరి మీదికి యెహోవా గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. அப்பொழுது இந்த சவுலின் மீதும் அவனுடைய யுத்த ஜனங்களின் மீதும் தேவனாகிய கர்த்தர் அயர்ந்த நித்திரையை கட்டளையிட்டார். దావీదు అభిషేక్ వచ్చి ఈట తీసుకొని నీళ్ల పుట్టిని పోయేంత వరకు వీరిలో ఎవరికి మెళకువలేదు. தாவீதும் அபிசாயும் அந்த ஈட்டியையும் தண்ணீர் பாத்திரத்தையும் எடுத்துக்கொண்டு போகும் வரை சவுலும் அவன் ஜனங்களுக்குள்ளே ஒருவனும் நித்திரை தெளியவில்லை. అప్పుడు దావీదు ఈటెను నీళ్ల పుట్టిని తీసుకొని ఒక పర్వతం మీదకి వెళ్లి అప్పుడు సౌలు యొక్క సైనికులను పిలుస్తున్నాడు. இந்த தாவீது அந்த ஈட்டியையும் அந்த தண்ணீர் செம்மையும் எடுத்துக்கொண்டு அந்த மலைக்கு அப்பால் கடந்து சென்று அங்கே இருந்து சவுலின் யுத்த ஜனங்களை அவன் கூப்பிடுகிறான். సౌలు ప్రాణమును కాపాడవలసిన సైనికుడితో దావీదు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. சவுலுடைய சீவனை காக்க வேண்டிய யுத்த வீரர்களிடத்திலே தாவீது விதமாக கேட்கிறார். రాజును కాపాడవలసిన బాధ్యత నీకున్నది, అయితే నీవు నిద్రపోయేవు, నీవు శాపగ్రస్తుడు అవుదామని దావీదు పలుకుతున్నాడు. ராஜாவை காக்க வேண்டிய யுத்த வீரர்களாகிய நீங்கள் நித்திரை போனீர்கள், ஆகியால் நீங்கள் சபிக்கப்பட்டவர்கள். మేము మీ దగ్గరకు వచ్చి ఈట తీసుకున్నాము, నీళ్ల బుడ్డి తీసుకున్నాము, అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయని దావీదు ప్రశ్నిస్తున్నాడు. நான் முன்னிடத்தில் வந்து ஈட்டியையும் தண்ணீர் செம்மையும் எடுத்துக்கொண்டேன், இப்பொழுது அவைகள் எங்கே என்று கேட்டான். దానిని గురించి ఈ యొక్క వాక్యానికి మనం వచ్చినట్లయితే அதை குறித்து ஒரு வசனத்துக்கு நாம் வருவோம் என்றார். 15వ వాక్యం నుండి చదవండి. 15వ వచనத்திலிருந்து வாசியுங்கள். 13 నుండి చదవండి. 13వ వచనం. తరువాత దావీదు అవతలకు పోయి దూరముగా నున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును
వినినట్లు అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడిగిను. అందుకు దావీదు నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయుల నీ వంటి వాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడునగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరు వరకు వచ్చనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకం నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా నుండలేదు. యెహోవా జీవము తోడు, నీవు మరణ శిక్షకు పాత్రుడువు. రాజు యొక్క ఈట ఎక్కడనున్నదో చూడుము, అతని తలగడ ఎద్దునన్న నీళ్ల బుట్టి ఎక్కడనున్నదో చూడుమని పలికెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ రాజు అయినటువంటి సౌలుకి ఒక గన్మ్యాన్ గా బాడీ గార్డ్ గా అబ్నేరు ఉన్నాడు. இப்பொழுது இந்த ராஜாவாகிய சவுலுக்கு அவனுடைய தனிப்பட்ட விதத்தில் அவனை காப்பவனாக இந்த அப்னேர் இருக்கிறான். సౌలు రాజుని అధికముగా కాపాడవలసినటువంటి బాధ్యత అబ్నేరుకు ఉన్నది. இந்த சவுல் ராஜாவை காக்க வேண்டிய பொறுப்பு இந்த அப்னேருக்கு உண்டு. అప్పుడు అబ్నేరు సౌలు సైనికులు అందరూ కూడా నిద్రపోయారు. அந்த வேளையிலே சவுலும் அப்னேரும் யுத்த ஜனங்கள் எல்லாரும் தூங்கி கொண்டிருக்கிறார். దావీదు అభిషేకం వచ్చి వారు ఈట తీసుకొని నీళ్లబొడి తీసుకొని పోయినది ఈ యొక్క పేరు ఈ అబ్నేరుకి సౌలుకి ఇతని యొక్క సైనికులకి ఎవరికి మెళుకోలేదు. இந்த தாவீதும் அபிசாயும் அங்கே வந்து இந்த தண்ணீர் செம்மையும் ஈட்டியும் கொண்டு போன காரியம் அங்கே இருந்த అబ్నేరుக்கும் సౌలుக்கும் యుద్ధ జనங்களுக்கும் தெரியாது. అప్పుడు దావీదు కొండ మీదకి వెళ్లి పిలిచి అబ్నేరు ఇశ్రాయేలీలలో నీవు మగవాడవు కావా అని పిలుస్తున్నాడు. இப்பொழுது இந்த தாவீது பர்வதத்தின் அப்புறத்திலே போய் அங்கே இருந்து அப்னேரே என்று கூப்பிட்டு நீ வீரன் அல்லவா, இஸ்ரவேலின் யுத்த புருஷன் அல்லவா என்று கேட்டான். నీవు మగవాడవు కావా, நீ வீரன் அல்லவா, ఇశ్రాయేలీలలో నీ వంటి వాడెవడు, இஸ்ரவேலிலே உமக்கு நிகரானவன் யார், నీ ప్రవర్తన సరిగా లేదు, உம்முடைய காரியம் சரியாக இல்லை, నీవు శిక్షకు పాత్రుడవు, நீ தண்டனைக்கு பாத்திரன், రాజును కాపాడవలసిన నీవు నిద్రపోతున్నావు, உம்முடைய ஆண்டவனாகிய ராஜாவை காக்கிற நீ தூங்கிக் கொண்டிருக்கிறாய், రాజుకి రక్షణ కలుగజేసేది నీవే కదా, ராஜாவை காக்க வேண்டியவன் நீ அல்லவா. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు రాజు యొక్క ఈట, రాజు యొక్క నీళ్ల బుడ్డి ఎక్కడ ఉన్నదో చూడమని దావీదు పలుకుతున్నాడు. இவை எல்லாவற்றையும் சொன்ன பின்பு ராஜாவுடைய தண்ணீர்ச்சமும் தீட்டியும் எங்கே இருக்கிறது என்று தேடிப்பார். ఇవన్నీ మాట్లాడిన సమయంలో దావీదు యొక్క స్వరమును సౌలు విన్నాడు. இவை எல்லாவற்றையும் பேசிக் கொண்டிருக்கும் போது தாவீதின் சத்தத்தை சவுல் கேட்டான். అప్పుడు సౌలు దావీదు యొక్క స్వరము విని సౌలు మాట్లాడుచున్నాడు. இப்பொழுது சவுல் தாவீதுடைய சத்தத்தை அறிந்து அவன் பேசுகிறான். ఇప్పుడు 17వ వాక్యం చదవండి. 17వ వచనం వాసియండి. సౌలు దావీదు స్వరము ఎరిగి దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అనగా దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా నా రాజా నా స్వరమే, నా ఏలినవాడా నా రాజా నా స్వరమే అని దావీదు పలుకుచున్నాడు. என் ராஜாவாகிய ஆண்டவரே இது என் சத்தம் தான் என்று தாவீது சொல்கிறான். అబ్నేరుతో దావీదు మాట్లాడే సమయంలో సౌలుకి మెలకువ వచ్చింది. இந்த அப்னேரோடு தாவீது பேசும்போதுதான் சவுலுக்கு நித்திரை தெளிந்தது. దావీదు యొక్క స్వరమును సౌలు విని ఉన్నాడు. இந்த தாவீதின் சத்தத்தை சவுல் கேட்டான். అప్పుడు దావీదు అబ్నేరు యొక్క మాటలన్నీ కూడా సౌలు విన్నాడు. இந்த தாவீது அப்னேருக்கு பேசிய வார்த்தைகளை சவுல் கேட்டான். మీరందరూ నిద్రపోతున్నారు, நீங்கள் எல்லாரும் தூங்கிக் கொண்டிருக்கிறீர்கள், రాజును కాపాడవలసిన నీవు నిద్రపోతున్నావు, ராஜாவை காக்க வேண்டிய நீ தூங்கிக் கொண்டிருக்கிறாய். నేను నా యొక్క సహోదరుడు అభిషేక్ వచ్చేమో ఈట తీసుకున్నాము, నీళ్ల బుడ్డి తీసుకుని వెళ్ళినది మీకెవరికి మెళుకోలేదు. நானும் என் சகோதரனாகிய அபிசாயும் நாங்கள் வந்து ஈட்டியும் தண்ணீர்ச்சையும் எடுத்துக்கொண்டு போனதை நீங்கள் ஒருவரையும் அறியீர்கள். ఇలాగ నీవు ఉన్నట్లయితే శిక్షకు పాత్రుడవే. இப்படியாக இருந்த நீங்கள் மரணத்துக்கு నీ பாத்திரவார்கள். ప్రవర్తన సరిగా లేదు, உன்னுடைய நடத்தை சரியாக இல்லை, నీవు మగవాడవు కావు, நீ ஒரு வீரன் அல்ல, ఇశ్రాయేలీయులలో నీ వంటి వాడు లేడు, இஸ்ரவேலிலே உனக்கு நிகரானவன் இல்லை, రాజును కాపాడవలసిన బాధ్యత నీకు ఉన్నది ராஜாவை காக்கும் பொறுப்பு உன்னுடையது అని దావీదు అబ్నేరుతో మాట్లాడే సమయంలో దావీదు యొక్క స్వరమును సౌలు విన్నాడు. இவ்விதமாக தாவீது அப்னேரோடு பேசிக் கொண்டிருக்கும் போது சவுல் தாவீதுடைய சத்தத்தை அறிந்தார். అప్పుడు సౌలు దావీదు నాయనా ఈ స్వరము నీదే కదా అని అప్పుడు సౌలు మాట్లాడుతున్నాడు. அப்பொழுது சவுல் சொல்கிறார், தாவீதே என் குமாரனே இது உன்னுடைய சத்தம் அல்லவா என்கிறார். అప్పుడు దావీదు అవును రాజా
ఈ స్వరము నా స్వరమే అని దావీదు పలుకుతున్నాడు. அப்பொழுது தாவீது என் ஆண்டவரே இது என்னுடைய சத்தம் தான் என்று சொல்கிறார். ఆ సందర్భంలో దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. அப்பொழுது தாவீது சவுலோடு பேசுகிறான். నా ఏలినవాడా, నా దాసుడా, నీవు నన్ను ఎందుకు తరుముచున్నావు? என் ஆண்டவனாகிய நீர் உமது அடியானாகிய என்னை ஏன் பின்தொடர்கிறீர்? నా వలన నీకేమి సంభవించింది? நான் என்ன செய்தேன்? నేను నీకు ఏ కీడు చేసి ఉన్నాను? என்னிடத்தில் என்ன பொல்லாப்பு இருக்கிறது? నేను నీకు ఏ మోసం అన్యాయం చేయలేదు కదా. நான் உமக்கு எந்த தோஷமும் அநியாயம் செய்யவில்லை அல்லவா? నీవైతే నన్ను అనుదినము కత్తి తీసుకుని చంపడానికి ప్రయాసపడుతున్నావు. ஆனால் நீயோ என்னை பட்டயத்தை எடுத்துக்கொண்டு தினந்தோறும் கொல்வதற்கு பிரயாசப்படுகிறாய். కనుక నన్ను ఎందుకు తరుముచున్నావని దావీదు సౌలును అడుగుతున్నాడు. ஐயோ, நீ என்னை ஏன் பின்தொடர்கிறாய் என்று சவுலிடம் தாவீது கேட்கிறான். సౌలును చంపే ఛాన్స్ దావీదుకు దొరికినా సరే దావీదు సౌలును చంపలేదు. இந்த சவுலை கொண்டுபடியான தருணம் தாவீதுக்கு கிடைத்த போதிலும் அந்த சவுலை தாவீது கொல்லவில்லை. దావీదు ఒక్క రోజు కూడా సౌలుకి ఏ కీడు మోసమో అన్యాయం చేయలేదు. இந்த தாவீது சவுலுக்கு விரோதமாக ஒரு தீங்கும் ஒரு நாளும் ஒரு அநியாயமும் செய்யவில்லை. సౌలు 40 సంవత్సరములు దావీదును వెంటాడి చంపడానికి ప్రయాసపడ్డాడు. இந்த சவுல் தாவீதை 40 வருஷமாக பின்தொடர்ந்து கொண்டு போன வகை தேடினான். కౌజు పిట్టను తరిమినట్టుగా సౌలు దావీదును తరుముచున్నాడు. இப்பொழுது ஒரு தெள்ளுப்பூச்சியை விரட்டு மண்டமாக இந்த சவுல் அவனை தேடி போகிறான். దీనిని బట్టి నీవు నేను ఉదయకాల సమయంలో ఏమని గ్రహించాలి? இதை கொண்டு இந்த காலவெளி நீ நானும் என்னத்தை புரிந்து கொள்ள வேண்டும்? సజ్జన ద్వేషులు వారు ద్వేషింపబడుతున్నారు. நல்லோரை பகைக்கிறவர்கள் அபிரமாக பகைக்கிறார்கள். మంచి స్వభావము కలిగిన దేవుని యొక్క జనులు వారు ద్వేషింపబడతారు. நல்ல சுவாபமுள்ள தேவ ஜனங்கள் பகைக்கப்படுகிறார்கள். నీవు ఏ కీడు చేయకపోయినా, நீ ஒரு தீங்கு ఏ செய்யாதிருந்தும், అన్యాయం చేయకపోయినా, ஒரு அநியாயம் செய்யாதிருந்தும், నోరు తెరవకపోయినా, நீ உன் வாயை திறவாதிருந்தும், ఎంత మంచి స్వభావము నీలో ఉన్నా సరే, எவ்வளவு நல்ல சுவாபம் நீலே இருந்தாலும், అంత్య దినములలో సంఘములో ఒక గ్రూపు వారు ఉంటున్నారు. మంచి స్వభావము కలిగిన జనులు వారు ద్వేషింపబడుతున్నారు. கடைசி காலங்களிலே சபையிலே ஒரு கூட்டத்தார் இருக்கிறார்கள், அவர்கள் நல்லோரை பகைக்கிறவர்கள். ఒకవేళ నేను బాప్తిసం పొందాను, అభిషేకం పొందాను, నేను ఎవరికి ఏ కీడు చేయలేదు, అన్యాయం చేయలేదు, మేలే చేస్తున్నాను, నేను ఎందుకు ద్వేషింపబడుతున్నానని మీలో ఎవరు కూడా మీరు అనుకోవద్దు. ஒருவேளை நீங்கள் நான் நல்ல காரியம் செய்கிறேன், ஞான ஸ்நானம் எடுத்திருக்கிறேன், ரட்சிக்கப்பட்டிருக்கிறேன், எனக்கு என்னை ஏன் பகைக்கிறார்கள் என்று நீங்கள் கேட்கக்கூடாது. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, మంచి స్వభావము కలిగిన ప్రతి మనుష్యుడు ఈ అంత్య దినములలో ద్వేషింపబడుతున్నారు. தேவனுடைய வசனம் இவ்விதமாக சொல்லுகிறது, கடைசி காலங்களிலே நல்லோரை பகைக்கிறவர்கள் சபையில் இருக்கிறார். మీరు పాతవారైనా క్రొత్త వారైనా ఎంత గొప్ప వారైనా సరే మంచి స్వభావము కలిగిన జనులు వారు ద్వేషింపబడుదురు అని ఉదయకాల సమయములో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నది. நீங்கள் எத்தனை வருட பழைய விசுவாசியாக இருந்தாலும், நீங்கள் எவ்வளவு பெரியவர்களாயிருந்தாலும், நல்லோரை பகைக்கிறவர்கள் இந்த காலவெளியிலே சபையிலே இருக்கிறார்கள். అప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మరి లోతుగా మనం చూసినట్లయితే, இதை குறித்து இன்னொரு உதாரணத்தை நாம் பார்ப்போம் என்றால், మరి లోతైన విధముగా ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, இன்னும் ஆழமான விதத்திலே இந்த வசனத்தை நாம் தியானிப்போம் என்றால், మంచి స్వభావము కలిగిన వారే ద్వేషింపబడినట్లయితే, అప్పుడు బూతులు మాట్లాడేవారు, కోపపడేవారు, కీడు చేసేవారు, అన్యాయం చేసేవారు, మోసం చేసేవారు, పనికి మాలిన మనుషులు, అప్పుడు వారు ఏ విధంగా ద్వేషింపబడతారో ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. அவ்விதமாக நல்லோரை பகைக்கப்பட்டவர்களாக இருக்கும் போது கெட்ட வார்த்தை பேசுகிறவர்கள், தீங்கு செய்கிறவர்கள், அநியாயம் செய்கிறவர்கள், துஷ்டர்கள், இவர்கள் எவ்விதமாக பகைக்கப்படுவார்கள் நீங்கள் யோசித்து பாருங்கள். మంచి స్వభావము కలిగినటువంటి దైవ జనులే ఈ అంత్య దినాలలో ద్వేషింపబడినట్లయితే, మనలో మంచి లేనివారు, కోపపడేవారు, దూషించేవారు, బూతులు మాట్లాడేవారు, చెడ్డ మాటలు పలికేవారు, మోసం చేసేవారు, కీడు చేసేవారు, అన్యాయం చేసేవారు, కుయుక్తిగా తంత్రంగా మోసంగా జీవించేవారు, మరి వారు ఎలాగ ద్వేషింపబడుతున్నారో ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. இவ்விதமாக நல்லவர்களாக இருக்கிற நாமே பகைக்கப்பட்டால், இந்த கெட்ட வார்த்தை பேசுகிறவர்கள், தீங்கு செய்கிறவர்கள், பொல்லாதவர்கள், அநியாயம் செய்கிறவர்கள், ஏமாற்றுகிறவர்கள், சண்டை போடுகிறவர்கள், இவர்கள் எவ்விதமாக பகைக்கப்படுவார். నన్ను ఎందుకు వాళ్ళు వీళ్ళు ద్వేషిస్తున్నారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. என்னை ஏன் மற்றவர்கள் பகைக்கிறார் என்று எண்ண வேண்டிய தேவையில்லை. దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది, మంచి స్వభావము కలిగిన మనుషులే ఈ అంత్య దినాలలో ద్వేషింపబడుతున్నారు. தேவனுடைய வார்த்தை சொல்லுகிறது, கடைசி காலங்களிலே
இந்த நல்லோர்கள் பகைக்கப்படுவார்கள் என்று. అప్పుడు మంచి స్వభావములు మనలో లేనప్పుడు ఇంకా అధికముగా మనం ద్వేషింపబడతాము. ஆனால் நல்ல சுபாவம் நம்மிலே இல்லாவிட்டால் இன்னும் அதிகமாகவே நாம் பகைக்கப்படுவோம். ఇది రెండవ అనుభవం అంటున్నది. இது இரண்டாம் அனுபவம். వీరిలో మూడవ అనుభవాన్ని మూడో గ్రూప్ వారిని మనం చూసినట్లయితే இதில் மூன்றாம் அனுபவமாக ஒரு மூன்றாவது கூட்டத்தை பார்ப்போம் என்றால் మొదటి రాజుల గ్రంథము முதலாம் ராஜாக்கள் 21వ అధ్యాయమునకు రండి. 21ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూడగలుగుతున్నాము. இங்கே ரெண்டு நபர்களை பார்க்கிறோம். ఆ ఆహాబు యొక్క రాజుని ఆ తర్వాత నాబోతు అనేటువంటి సహోదరుని ఇద్దరిని మనం చూడగలుగుతున్నాము. இங்கே ஆகாப் என்கிற ராஜாவையும் நாபோத் என்கிற ஒருவனையும் பார்க்கிறோம். వీరిద్దరిని జీవితమును మనం చూసినట్లయితే இந்த இருவருடைய ஜீவித்தை நாம் பார்க்கும்போது ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం ప్రారంభము నుండి మీరు చదువుకుంటూ ఉన్నట్లయితే ఇందులో నేను చెప్పే కార్యములన్నీ కూడా ఈ అధ్యాయములో రాయబడి ఉన్నవి. முதலாம் ராஜாக்கள் 21ஆம் அதிகாரம் முதல் வசனத்திலிருந்து நாம் வாசிப்போம் என்றால் நான் இப்பொழுது சொல்லுகிற காரியங்கள் புரியும். ఇక్కడ ఆహాబు యొక్క రాజుకి తన యొక్క నగరమును ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉన్నది. இங்கே ராஜாவாகிய ஆகாபுக்கு தன்னுடைய தோட்டத்தை அடுத்து இன்னொரு தோட்டம் இருந்தது. అతని యొక్క నగరమునకు ఆనుకొని ప్రక్కనే ఒక ద్రాక్ష తోట ఉన్నది. அவருடைய அரண்மனை பக்கத்திலேயே ஒரு திராட்சை தோட்டம் இருந்தது. ఆ ద్రాక్ష తోట ఎవరిదంటే నాబోతు అనేటువంటి వ్యక్తిది. அந்த திராட்சை தோட்டம் யாருடையது என்றால் நாபோத் என்கிறவனுடையது. అప్పుడు ఆహాబు యొక్క రాజు యొక్క ప్లాన్ ఏంటి? నా నగరానికి ఆనుకొని ఉన్నది కాబట్టి నీ ద్రాక్ష తోట నాకివు, లేనట్లయితే డబ్బులకు అమ్ము అని ఈ ఆహాబు రాజు నాబోతుని బ్రతిమలాడుతున్నాడు. அப்பொழுது அவன் என்னுடைய அரண்மைக்கு அருகாமையிலே உன்னுடைய திராட்சை தோட்டம் இருப்பதினால் உன்னுடைய திராட்சை தோட்டத்தை எனக்கு விற்று போடு என்று அவன் கேட்டான். అప్పుడు ఈ యొక్క నాబోతు ఏమన్నాడంటే, அப்பொழுது இந்த நாபோத் என்ன சொன்னான் என்றால், నేను ఇవ్వనండి, అది నా తల్లిదండ్రులది, నా పితరులది, నా పూర్వీకుల యొక్క పితరుల యొక్క ఆస్తి కాబట్టి నేను ఆ ద్రాక్ష తోటను ఇవ్వను అని ఆయన గట్టిగా నిలబడ్డాడు. அப்பொழுது நாகாபை நோக்கி, இது என்னுடைய பிதாக்களுடைய சுதந்திரமானபடியினால் நான் இதை உனக்கு விற்க மாட்டேன் என்று அவன் நின்றான். ఎప్పుడైతే నాబోతు ఇవ్వనని చెప్పాడో ఈ ఆహాబు రాజు అలిగి మూతి ముడుచుకొని ఇంటికి వచ్చి అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, మంచం మీద పడుకొని ఉన్నాడు. எப்பொழுது இந்த நாபோத் என்னுடைய திராட்சை தோட்டத்தை உனக்கு கொடுக்க மாட்டேன் என்று சொன்னானோ அப்பொழுது இந்த ராஜாவாகி ஆகாப் அவனுடைய முகத்தை தொங்க போட்டுக்கொண்டு வீட்டிற்கு வந்து எந்த ஆகாரமும் பசியாமல் அவன் கட்டிலின் மேல் படுத்தான். యెజెబెల్ అతని భార్య వచ్చి, ఏమండి ఎందుకు మీరు అన్నం తినరు, నీళ్లు తాగరు, టీ తాగరని ఆమె అడుగుతుంది. உடனடியாக அவனுடைய மனைவி வந்து, நீ ஏன் ஆகாரம் புசிக்கவில்லை, தண்ணீர் குடிக்கவில்லை, టీ అరుందవిல்லை என்று கேட்டார். అప్పుడు ఆహాబు రాజు విషయం అంతా చెప్పాడు. మన ఊరికి ఆనుకొని, మన నగరానికి ఆనుకొని ద్రాక్ష తోట ఉన్నది, అది నాబోతుది, అది ఇస్తే మనం కలుపుకుంటాము, నేను అడిగాను, ఆయన ఇవ్వనన్నాడు అని ఆ కోపంతో వచ్చి ఈయన అలిగి ఇంట్లో నీళ్లు తినకుండా, నీళ్లు తాకుండా, ఆహారం తినకుండా ఉన్నాడు. அப்பொழுது இந்த ஆகாப் அவளிடம் சொன்னான், நம்முடைய அரண்மனைக்கு அருகாமையில் இருக்கிற திராட்சை தோட்டத்தை நாபாத்தின நான் கேட்டேன், அவன் எனக்கு தரவில்லை, ஆகையால் தான் நான் தண்ணீர் குடிக்க மாட்டேன், புசிக்க மாட்டேன் என்று పడుతూ கொண்டேன். అప్పుడు భార్య ఏం చెప్పిందంటే, నీవు ఇశ్రాయేలీయులను ఏలేటువంటి రాజువు కాదా, ఈ చిన్నదానికి ఎందుకు అలుగుతావు, నాబోతు యొక్క ద్రాక్ష తోట నేను నీకు ఇప్పిస్తాను అని ఈమె ఒక సలహా ఇచ్చింది. அப்பொழுது அவளுடைய மனைவி என்ன சொன்னாள் என்றால், நீ இஸ்ரவேலின் ராஜாவல்லவா, இந்த திராட்சை தோட்டத்துக்காக நீ ஏன் துக்கப்படுகிறாய், நான் அதை உனக்கு வருவிப்பேன் என்று சொன்னாள். నీ ఒక రాజువు కదా, ఏలుబడి చేసేవాడు కదా, ఈ చిన్న విషయంలో ఎందుకు నీవు అలగాలి, ఆ ద్రాక్ష తోట నేను ఇప్పిస్తానని ఈమె తన భర్త రాజుతో పలికింది. நீ ராஜாவல்லவா, நீ இஸ்ரவேல் மேல் ராஜ்யபாரம் பண்ணுகிறாய் அல்லவா, நீ ஏன் இந்த சின்ன காரியத்தை குறித்து துக்கப்படுகிறாய், நான் அதை உனக்கு வருவிப்பேன் என்றார். ఈమె ఒక రోజు ఉపవాస దినమును చాటించి ఇద్దరు మనుషులను పిలిపించి వారి చేత తాకీదులు రాయించి నాబోతు యొక్క ద్రాక్ష తోట ఆహాబు రాజుకి చెందే విధముగా ఈమె ప్లాన్ వేసింది. உடனடியாக இவள் 2 பேரை அழைத்து அவர்களுக்கு சில காரியங்களை சொல்லி ஒரு நிருபத்தை அனுப்பி இந்த நாபத்தை கொண்டு அவனுடைய திராட்சை தோட்டத்தை ஆகாபுக்கு சொந்தமாக்கும்படியாய்
ஒரு தந்திரம் செய்தாள். నాబోతు మీద అబద్ధ సాక్ష్యములను ఈమె క్రియేట్ చేసింది ఇద్దరు మనుషుల వలన. 2 మనిషిகளை கொண்டு ఇవள் నాబోతుకు విరోధமாக பொய் సాక్షిகளை எழுப்பினாள். ఆ దేవుని రాజుని దూషిస్తున్నాడు నాబోతుని ఒక నేరము అబద్ధ నేరము మోపి ఇద్దరు మనుషులను ఈమె ఏర్పాటు చేసింది. இவன் நாபோத் தேவனையும் ராஜாவையும் தூஷித்தான் என்று பொய் சாட்சிகளை எழுப்பி அவனை கொண்டு போட செய்தாள். ఆ ఇద్దరి యొక్క పేరులు ఏమని ఇక్కడ రాయబడి ఉన్నది? அந்த இருவருடைய பெயர்கள் என்னவென்று இங்கே எழுதப்பட்டிருக்கிறது. పనికి మాలిన ఇద్దరు మనుషులు అని బైబిల్లో రాయబడి ఉంది. பேலியாளின் மக்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. వారికి పేరేంటి? పనికి మాలిన ఇద్దరు మనుషులు. எந்த வேலைக்கும் உதவாத 2 பேர் என்று எழுதப்பட்டிருக்கிறது. 10వ వాక్యం చదవండి. మొదటి రాజుల గ్రంథం 21:10. 10వ వచనం వాసిగా. నీవు దేవునిని రాజును దూషించుతవని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతను బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 13వ వాక్యం కూడా చదవండి. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించునని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. యెజబేలు ఇద్దరు మనుషులని ఆమె సిద్ధపరిచింది. இங்கே యేసబేల్ அவள் 2 பேரை ஆயத்தமாக்கினாள். ఆ ఇద్దరు మనుషులకు పేరు పనికి మాలిన ఇద్దరు మనుషులు. அந்த 2 பேருடைய பேர் என்னவென்றால் வேலைக்கு உதவாத 2 பேர். పైగా వారికి ఏ పని లేదు, ఇదే పని. அவர்களுக்கு எந்த வேலையும் இல்லை, இதுதான் அவருடைய வேலை. ఉద్యోగమో వ్యాపారమో ఇతర వేరే పని ఏమి కూడా వారికి లేదు. அவர்களுக்கு வேற உத்தியோகமோ வேற வியாபாரமோ வேற வேலையோ இல்லை, இதுதான் வேலை. వారు చేసే పని పేరు ఏం పేరు? அவர்கள் செய்கிற வேலைக்கு என்ன பெயர்? పనికి మాలిన ఇద్దరు మనుషులు. పనికి మాలిన పనులు చేసే డ్యూటీ అదే వాళ్ళకి పని. உதவாக்கிற வேலை செய்கிறவர்கள் தான் அந்த வேலையை தான் இவர்கள் செய்கிறார். మంచి పని చేయడానికి వాళ్ళు నియమింపబడిన జనులు కాదు. அவர்கள் ஒரு நல்ல வேலை செய்யும்படியாக నియమించబడ్డ జనங்கள் அல்ல. వారు పనికి మాలిన పని చేయడానికే వారు అపాయింట్మెంట్ చేయబడ్డారు. அவர்கள் உதவாத வேலை செய்யும்படியாகத்தான் அவர்கள் నియమించబడ్డவர்கள். కానీ ఈ యొక్క ఆహాబు నాబోతు ఇద్దరిని చూచినప్పుడు ఆహాబు యొక్క రాజుకి నాబోతు ఏ కీడు కూడా చేయలేదు. இப்பொழுது இந்த ஆகாப் இந்த நாபோத் இருவரையும் நாம் ஒப்பிட்டு பார்க்கும்போது இந்த ஆகாபுக்கு விரோதமாக நாபோத் எந்த தீங்கும் செய்யவில்லை. ఆహాబు రాజే అన్యాయంగా ద్రాక్ష తోట కావాలని యెజబేలుతో నాబాతుతో చెప్పడం, యెజబేలు ఇద్దరు పనికిమాలిన మనుషులను ఏర్పాటు చేసుకొని అన్యాయముగా అతనికి ద్రాక్ష తోటను తీసుకొని అతని రాళ్లతో కొట్టి చంపారు. இந்த ஆகாப் இவன் நாபோத்திடம் உன்னுடைய திராட்சை தோட்டம் எனக்கு வேண்டும் என்று சொல்லி இவன் யேசபேலிடம் இந்த நாபோத்துடைய திராட்சை தோட்டம் எனக்கு வேண்டும் என்று சொல்லி இந்த யேசபேல் அவள் 2 பேலியாளின் மக்களை பொய் சாட்சியாக நிறுத்தி அவனை கல்லெறிந்து கொன்று போட்டு அவனுடைய திராட்சை தோட்டத்தை அநியாயமாக எடுத்துக்கொண்டான். కానీ వీరిద్దరి జీవితంలో నాబోతు విషయంలో ఏ చిన్న తప్పు కూడా లేనే లేదు. இவர்கள் 2 பேருடைய காரியத்தை நாம் பார்க்கும்போது நாபோத்துடைய ஜீவிதத்திலே எந்த பொல்லாப்பும் இல்லை. అన్యాయముగా యెజబేలు ద్వారా పనికి మాలిన ఇద్దరు మనుషుల ద్వారా ఆహాబు రాజు ద్వారా నాబోతు ఆయన మరణమును రుచి చూచాడు. இந்த நல்ல குணமுள்ள இந்த நாபோத் இந்த ஆகாபின் மூலமாக இந்த யெசபேலின் மூலமாக இந்த பேலியாளின் மனுஷனின் மூலமாக అన్యాయமாக கொண்டு போடப்பட்டான். నాబోతు చనిపోయినప్పుడు అతనికి రక్తమును కుక్కలు వచ్చి నాకినవి. இந்த நாபோத் கொண்டு போடப்பட்ட பின் அவருடைய ரத்தத்தை நாய்கள் வந்து நக்கிச்சு. ఇది ప్రవక్త అయిన ఏలియాగా ఒక సందర్భంలో తెలిసినది. இது அங்கே வந்த தீர்க்கதரிசியாக எலியாவுக்கு தெரிய வந்தது. ఇదే 21వ అధ్యాయములో ఏలియా యెహోవా యొద్ద నుండి ఆజ్ఞ పొంది ఆహాబు రాజుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. இதே 21ஆம் அதிகாரத்திலே எலியா தீர்க்கதரிசி தேவனிடத்திலிருந்து கட்டளை பெற்று அவன் ஆகாபிடம் சொல்லுகிறான், నాబోతు యొక్క రక్తమును కుక్కలు నాకిన విధముగా ఒక దినము రాబోతున్నది, అదే కుక్కలు నీ యొక్క రక్తమును త్రాగును అని ఏలియా ప్రవచనం చెప్పాడు. நாய்கள் நாபோத்துடைய ரத்தத்தை எவ்விதமாக நக்கிச்சோ ஒரு நாள் வரும் உன்னுடைய ரத்தத்தை அந்த நாய்கள் நக்கும் என்றான்.
యొక్క రక్తమును త్రాగిన విధముగా ఒక దినము రాబోతున్నది, అదే కుక్కలు నీ యొక్క రక్తమును త్రాగబోతున్నదని ఏలియా ప్రవచించాడు. நாபாத்தை அநியாயமாக அவனுடைய திராட்சை தோட்டத்தை எடுத்துக்கொண்டு நீ கொண்டு போட்டாயே, அவனுடைய ரத்தத்தை நாய்கள் நக்கின வண்ணமாக ஒரு நாள் வரும் உன்னுடைய ரத்தத்தை நாய்கள் நக்கும் என்றான். ఆ తర్వాత నాబోతు యొక్క రక్తమును కుక్కలు నాగడానికి హెజబేలు వలన ఏర్పాటు చేయబడిన ఇద్దరు మనుషులు కారకులుగా ఉన్నారు కాబట్టి హెజబేలు వంశము, హెజబేలు సంతతి, హెజబేలు కుటుంబీకులు, ఆ ఇద్దరు మనుషులు అందరూ సర్వనాశనమగుదురని ఏలియా ప్రవచించాడు. அவ்விதமாக இந்த ஆகாபுடைய ரத்தத்தை நாய்கள் நக்கும் இந்த எசபேலும் அந்த பேரியான மனுஷரும் அந்த நாபாத்துடைய மரணத்திற்கு காரணமாயிருந்தபடினால் அவருடைய குடும்பம் நாசமாகும் என்று அவன் தீர்க்கதரிசனமாக உரைத்தான். దీని గురించి 21వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే இதை குறித்து 21ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 19వ వాక్యం చదవండి. 19వ వచనం. నీవు అతని చూసి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. ఈ మాట ఏలియా ఆహాబు రాజుతో పలుకుచున్నాడు. இந்த வார்த்தைகளை எலியா ஆகாப் ராஜாவிடம் சொல்கிறார். ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును త్రాగెనో నాకెనో అదే స్థలములో నీ యొక్క రక్తమును కుక్కలు నాకును. எந்த இடத்திலே நாபாத்துடைய ரத்தத்தை நாய்கள் நக்கிச்சோ அதே இடத்தில் உன்னுடைய ரத்தத்தை நாய்கள் நக்கும் என்றார். 23వ వాక్యం చదవండి. 23వ వచనం. మరియు యెజెబేలును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబేలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయట భూములలో చచ్చిన వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. తన భార్య అయిన యెజెబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడి చేయ తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ ఆహాబు రాజును హెజబేలు ఏర్పాటు చేయబడిన ఇద్దరు మనుషులు పనికి మాలిన వారు అందరినీ వారు శపించుకుంటూ ఏలియా వచ్చాడు. இப்பொழுது இந்த ஆகாபையும் எசபேலையும் அந்த பேரியாளின் மனுஷராகிய இருவரையும் இந்த எலியா அவன் சபித்துக் கொண்டு வந்தான். ఈ యొక్క ఆహాబు నాబోతు విషయములో నాబోతు ఏ కీడు అన్యాయమో ఆహాబు రాజుకు చేయలేదు. இந்த ஆகாப் நாபாதுடைய காரியத்திலே நாபோத் எந்த விதமான பொல்லாப்பும் ஆகாப் ராஜாவுக்கு செய்யவில்லை. దీనిని బట్టి మనం గ్రహించవలసినది మంచి స్వభావం, నీతిమంతులు, పరిశుద్ధులు వారు దేశింపబడుతున్నారు ఈ చివరి రోజుల్లో. இதை குறித்து நாம் நல்லவர்கள், நல்ல சுவாபம் உள்ளவர்கள், நீதிமான்கள், பரிசுத்தவான்கள் இந்த கடைசி காலங்களிலே பகைக்கப்படுவார்கள். 4వ గ్రూపు వారిని మనం చూచినట్లయితే 4வது கூட்டத்தாரை நாம் பார்க்கும்போது నెహెమియా గ్రంథానికి మనం వచ్చినట్లయితే எரேமியா புஸ்தகத்துக்கு நாம் வருவோம் என்றால் నెహెమియా గ్రంథము நெகேமியா புஸ்தகம் 2వ అధ్యాయము 2ஆம் அதிகாரம் 17వ వాక్యం నుండి చదువుకుందాం. 15ஆம் వచనத்திலிருந்து వాసిద్దాం. 17 అయితే వారితో నేను ఇట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదుము రండి. తర్వాత చదువుకుంటారండి. ఇదిగాక నాకు సహాయం చేయి, దేవుని కరుణా హస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందుము రండిని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకి బలము తెచ్చుకునిరి. అయితే హోరేనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడకు టోబియా అనువాడును, అరబీయుడైన గెషేమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ యెరూషలేము అగ్ని చేత దాని గుమ్మములు కాల్చబడి దాని ప్రాకారములన్నీ పడగొట్టబడి నాశనమైనప్పుడు నెహెమియా యెరూషలేమును కట్టుటకు ఆయన ముందుకు వచ్చాడు. இங்கே எருசலேமுடைய அலங்கம் இடிக்கப்பட்டதும் அதனுடைய சுவர்கள் சுட்டரிக்கப்பட்டதும் பார்த்து இந்த நெகேமியா அதை மறுபடியும் கட்டி எழுப்புவதற்காக அவன் பிரயாசப்பட்டான். నెహెమియాతో పాటు కొంతమంది యూదులు
వారు యెరూషలేమును మనము కడదామని వారు ముందుకు వచ్చారు. இந்த நெகேமியாவோடு சில யூதரும் இந்த எருசலேமை மறுபடியும் கட்டுவோம் வாருங்கள் என்றார்கள். మనకు నింద రాకుండా నిమిత్తమై మరలా మనం శ్రమ పడదాం కడదామ రెండని వారందరూ కూడా ఈ మంచి కార్యములు చేయడానికి వారు ముందుకు వచ్చారు. நாம் இனி நிந்தைக்குள்ளாகாது இருக்கும்படி இந்த அலங்கத்தை மறுபடியும் கட்டுவோம் வாருங்கள் என்று அவர்கள் மறுபடியும் கட்ட ஆரம்பித்தார்கள். అప్పుడు నెహెమ్యా కొంతమంది యూదులు యెరూషలేమును కట్టడానికి మంచి కార్యము చేయడానికి వారు ముందుకు వచ్చారు. இந்த நெகேமியாவும் அவனோடு கூட சில யூதரும் இந்த நல்ல வேலையை செய்யும்படியாக அவர்கள் எருசலேமுக்கு வந்தார்கள். అప్పుడు మంచి కార్యం చేయడానికి వాళ్ళ ముందుకు వస్తే వాళ్ళని ఎగతాళి చేసేవారు, హేళన చేసేవారు, పరిహాసం చేసేవారు ఎక్కువ మంది ఉన్నారు. இந்த நல்ல வேலையை செய்யும்படியாக வருவர்களுக்கு விரோதமாக ஏளனம் செய்கிறவர்கள், நிந்தை செய்கிறவர்கள், దూషిக்கிறவர்கள் అనేకர் வருவார்கள். ఈ దినాలలో కూడా మనం మంచి కార్యం చేసినప్పుడు మనల్ని ఎగతాళి చేసేవారు, పరిహాసం చేసేవారు అనేక మంది సంఘములో ఉంటున్నారు. இந்நாட்களில் கூட நாம் நல்ல காரியம் செய்ய முன் வரும்போது நம்ம ஏளனம் செய்கிறவர்கள், பரியாசம் பண்ணுகிறவர்கள் சபையிலும் இருக்கிறார்கள். వారిలో ముగ్గురు మనుషులు ఈ యొక్క 19వ వచనములో చూడగలుగుతున్నాము. அப்படிப்பட்ட 3 பேர்களை இந்த 12ஆம் வசனத்தில் நாம் வாசிக்கிறோம். వారిలో ముగ్గురులో సన్బల్లటు, టోబియా, గెషేము అని రాయబడి ఉన్నది. அவருடைய பெயர் சன்பல்லாத்தும் தோபியாவும் கெஷேமும் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். సన్బల్లటు అనగా అర్థం ఏంటి? இந்த சன்பல்லாத் என்றால் அர்த்தம் என்ன? ఈయన పేరుకున్న అర్థం ఏమిటంటే రహస్యమైన ముల్లు అతనికి పేరు. இந்த சன்பல்லாத்துடைய அர்த்தம் என்னவென்றால் ரகசியமான முள் என்று அர்த்தம். రహస్యమైన ముల్లు, இந்த ரகசியமான முள் ఈయనే సన్బల్లటు. இவன் தான் இந்த சன்பல்லாத். ఆ తర్వాత ఇంకొక వ్యక్తి టోబియా, இன்னொருவன் தான் தோபியா. టోబియా అనగా అర్థం ఏంటి? இந்த தோபியா என்றால் அர்த்தம் என்ன? నేను ఇశ్రాయేలుని అని నిరూపించుకున్నటువంటి స్తోమత అతనికి లేదు. நான் இஸ்ரவேலன் என்று நிரூபிக்கக்கூடிய வல்லமை அவனுக்கு இல்லை. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం 59, 60 వచనాలు మీరు చదువుకున్నట్లయితే టోబియా అనే వ్యక్తికి అర్థం అక్కడ రాయబడి ఉన్నది. ஏசா 2ஆம் அதிகாரம் 59ஆம் வசனத்திலே இந்த தோபியாவுக்கு அர்த்தம் அங்கே எழுதப்பட்டிருக்கிறது. సన్బల్లటు అనగా రహస్యమైన ముల్లు అని అర్థము. இந்த சன்பல்லாத் என்றால் ரகசியமான முள் என்று அர்த்தம். టోబియా అనగా నేను ఇశ్రాయేలుని అని నిరూపించుకున్నటువంటి స్తోమత అతనికి లేదు. இந்த தோபியா என்றால் நான் இஸ்ரவேலன் என்று நிரூபிக்கக்கூடிய வசதி அவனுக்கு இல்லை. మూడవ వ్యక్తి గెషేము అని రాయబడి ఉన్నది. மூன்றாவது உள்ளவன் தான் கெஷேம். గెషేమును అనగా అర్థం ఏమిటంటే இந்த கெஷேம் என்றால் அர்த்தம் என்ன? గాలి వాన అని అర్థము. இது காலி வானம் என்று அர்த்தம். ఈ ముగ్గురు నెహెమ్యా కొంతమంది యూదులు యెరూషలేము కట్టడానికి ముందుకు వచ్చి మంచి కార్యం చేయడానికి వారు ముందుకు వచ్చినప్పుడు ఈ ముగ్గురు నెహెమ్యాని పరిహాసం చేస్తున్నారు. இந்த நெகேமியாவும் சில யூதர்களும் எருசலேமுக்கு வந்து அலங்கத்தை கட்ட அந்த நல்ல வேலைக்கு முன்படும் போது இந்த தோபியாவும் சன்பல்லாத்தும் கெஷேமும் அவருக்கு எதிராக நிந்தித்தார்கள். మనము ఈ మంచి కార్యము చేయడానికి పూనుకుందాము రండి, నింద రాకుండా తిరిగి కడదాము రండి, కాలిపోయిన గుమ్మములు పడిపోయిన ప్రాకారం కడదామని నెహెమ్యా వచ్చినప్పుడు వీరు ముగ్గురు ఎగతాళి, పరిహాసము, తృణీకరంగా మాట్లాడిన స్వభావాలు వీరు ముగ్గురికి ఉన్నవి. இந்த நெகேமியாவும் யூதரும் வாருங்கள் நாம் எருசலேமை திரும்ப கட்டுவோம், அதனுடைய இடிக்கப்பட்ட அலங்கத்தையும் அதனுடைய சுட்டரிக்கப்பட்ட வாசலும் மறுபடியும் எழுப்புவோம் என்று இந்த நல்ல வேலைக்காக அவர்கள் எழுப்பி வந்தபோது இந்த சன்பல்லத்தும் தோபியாவும் கெஷேமும் அவர்களை நிந்தித்தார்கள். అప్పుడు ఈ ముగ్గురు సన్బల్లటు అనగా రహస్యమైన ముళ్ళు. இந்த சன்பல்லாத் என்றால் ரகசியமான முள். సీక్రెట్ గా రహస్యముగా అండర్ గ్రౌండ్ లో వారు గోతులు తవ్వేవారని అర్థము. அவன் ரகசியமாக அண்டர் கிரவுண்டிலே அவன் குழி தோண்டுகிறவன் என்று அர்த்தம். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். టోబియా అని చెప్పినప్పుడు నేను ఇశ్రాయేలీల వాడిని అని నిరూపించుకున్నటువంటి స్తోమత లేనివాడు. இந்த தோபியா என்று சொல்லும்போது இந்த நான் ஒரு இஸ்ரவேலன் என்று அவன் தன்னை நிரூபிக்க கூடாதவனாய் இருந்தான். గెర్షోమును అనగా అతని యొక్క
ఆ పేరుకున్నటువంటి అర్థం ఏమిటంటే గాలి వాన అని అర్థము. இந்த கெஷேமுடைய பேருக்குள்ளான அர்த்தம் என்னவென்றால் காற்றும் மழையும் என்று ఉదయ కాల సమయంలో దీనిని గురించి మనం ఏమని నేర్చుకోబోతున్నాము. இதை குறித்து இந்த காலவெளியிலே நாம் கற்றுக்கொள்ள போகிறோம். మంచి పనులు ఎవరైతే చేస్తున్నారో, మంచి కార్యములు ఎవరైతే చేస్తున్నారో వారు ద్వేషింపబడుతున్నారు, ఎగతాళి పరిహాసపడుతున్నారు. நல்ல காரியம் யார் செய்கிறார்களோ, யார் முன்வருகிறார்களோ அவர்கள் நிந்தைக்குள்ளாக, அவர்கள் దూషణకు முன்பாக காணப்படுகிறார். సుఖముగా తిని తాగి లగ్జరీగా అఫీషియల్ గా ఉన్నట్లయితే వారికి ఏ పరిహాసము, ఏ ఎగతాళి ఏది కూడా వారికి రాదు. நன்றாக புசித்து குடித்து தூங்கி கண்டிருக்கிறவர்களுக்கு, சுகபோகமாய் வாழுகிறவர்களுக்கு எந்த நிந்தையும் அவமானம் இல்லை. ఈ కాల సమయంలో మనం నేర్చుకునేటువంటి సత్యము ఏమిటంటే అంత్య దినాలలో మంచి స్వభావము కలిగిన వారు, మంచి కార్యాలు చేసిన వారు ద్వేషింపబడుదురు. இந்த காலவெளியிலே நாம் கற்றுக்கொள்ள வேண்டிய வசனம் என்னவென்றால், கடைசி காலங்களிலே சபையிலே இந்த நல்லோரை பகைக்கிறவர்கள் இருப்பார். సంఘములోను, వ్యాపారములోను, ఉద్యోగ స్థలాలలో, మీ కుటుంబములో, సమాజములో ఎక్కడైనా సరే మంచి స్వభావము కలిగిన ప్రతి మనుషుడు ద్వేషింపబడుతున్నాడు. இங்கே உன்னுடைய சபையிலே, உன்னுடைய வேலை செய்கிற இடத்திலே, உன்னுடைய குடும்பத்திலே, நீ வசிக்கிற உன்னுடைய குடியிருப்பிலே நல்லோர்கள் பகைக்கப்படுவார்கள். మంచి కార్యములు, మంచి ఆ క్రియలు చేసేవారు కూడా వారు ద్వేషింపబడుతారని నెహెమియా గ్రంథములో నుండి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. நல்ல குணமுள்ளவர்கள், நல்ல காரியம் செய்கிறவர்கள் கூட பகைக்கப்படுவார்கள் என்று இந்த நெகேமியா உதாரணம் மூலமாக அறிந்து கொள்கிறோம். వీరు 4వ గ్రూప్ వారు. இவர்கள் தான் 4ஆம் கூட்டத்தார். ఫస్ట్ గ్రూప్ హేబేలు కయీను, முதலாவது கூட்டத்தார் ஆபேல் காயின், రెండవది దావీదు సౌలు, இரண்டாவது கூட்டத்தார் தாவீது சவுல், మూడవది ఆహాబు రాజు నాబోతు, மூன்றாவதாக ஆகாப் நாபூத், నాలుగవది నెహెమియా గ్రంథములో నుండి, நான்காவதாக நெகேமியா புஸ்தகத்திலிருந்து, ఐదవదిగా మనం చూచినట్లయితే ஐந்தாவதாக நாம் பார்க்கும்போது దానియేలు అనేటువంటి భక్తుడు, ஐந்தாவதாக பார்க்கும்போது தானியேல் என்கிற பக்தன். దానియేలు భక్తుడు చాలా మంచివాడు, இந்த தானியேல் பக்தன் மிகவும் நல்லவன், చాలా నీతిమంతుడు, மிகவும் நீதிமான், మంచి యథార్థవంతుడు, நல்ல உண்மை உள்ளவன், మంచి స్వభావము కలిగిన వాడు. நல்ல குணம் உள்ளவன். ఆయన ఎవరికి ఏ కీడు చేయలేదు, அவன் யாருக்கும் எந்த தீங்கும் செய்யவில்லை. ఆయనలో తప్పు నేరములు ఉన్నట్టుగా బైబిల్ ఎక్కడ రాయబడలేదు. அவனிடம் தவறோ குற்றமோ இருந்ததாக வேதத்திலே எங்கேயும் எழுதப்படவில்லை. చివరికి బబులోను దేశములో ఉన్న సహస్రాధిపతులు, ప్రధానులు, అధిపతులు వారందరూ కూడా ఇతడు దేవుని విషయములో తప్ప ఏ విషయములో మనకు దొరకడు. இவனுக்கு விரோதமாக அங்கே உள்ள சாஸ்திரிகளும், அங்கே உள்ள ஞானிகளும், அங்கே உள்ள அதிகாரிகளும் இவனை குற்றப்படுத்துவதற்கு அவனுடைய தேவனுடைய காரியத்தை அல்லாமல் மற்ற காரியத்தில் அவன் பிடிபட மாட்டான். ఎన్నో నేరములు మోపాలని కనిపెట్టి ఎంతో ప్రయాసపడినా సరే దానియేలులో ఏది కూడా వారు కనుగొనలేకపోయారు. எத்தனையோ வழிகளிலே அவனுக்கு விரோதமாக அவனிடத்திலே குற்றம் கண்டுபிடிக்கும்படியாக அவர்கள் காத்திருந்த போதிலும் தானியேலுக்கு விரோதமாக அவர்கள் எந்த காரியத்திலும் குற்றம் கண்டுபிடிக்க முடியவில்லை. చివరికి వాళ్ళే పలుకుచున్నాడు, ఇతడు దేవుని విషయములో తప్ప ఇక దేనిలో ఇతడు మనకు దొరకడు. கடைசியாக அவர்களே சொல்லுகிறார்கள், இவன் தன்னுடைய தேவனுடைய காரியத்தை அல்லாமல் மற்ற எந்த காரியத்திலும் பிடிவிட. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువుకుందాం. தானியேல் புஸ்தகம் 6ஆம் அதிகாரம் 4ஆம் வசனம். అందుక ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందున అతని లోపము కనుగొనలేమని కొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ దానియేలు ఒక పరిశుద్ధుడై ఉంటున్నాడు. இந்த தானியேல் ஒரு பரிசுத்தன். ఈయన ఒక నీతిమంతుడై ఉంటున్నాడు. இவன் ஒரு நீதிமான். ఈయన ఒక మంచి స్వభావము కలిగిన వాడై ఉంటున్నాడు. இவன் ஒரு நல்ல சுபாவம் உள்ளவன். మరి ఈయనని బబులోను దేశంలో అధిపతులు, ప్రధానులు, అధికారులు అందరూ ద్వేషించారు. ஆனால் ఇవனை அந்த தேசாதிபதிகளும் பிரதானிகளும் அதிகாரிகளும் இவனை வெறுத்தார்கள். అతని మీద అనేక నేరాలు, తప్పులు, లోపాలు కనుగొన్నారు. அவன் மீது அநேக குற்றங்களை சுமத்தும்படியாக
வழியாக வகை தேடினார்கள். వారు ప్రయాసపడ్డారు, ఏమి వారికి దొరకలేదు. அவர்கள் பிரயாசப்பட்டு ஒரு முகாந்திரம் அவர்களுக்கு கிடைக்கவில்லை. చివరికి తోడు దేవుడి విషయంలో ప్రార్థనలోనే మనకు దొరుకుతాడు, ఇక వేరే ఎక్కడ దొరకడని వారు ఒక తీర్మానానికి వచ్చారు. கடைசியாக இவன் தேவனுடைய வேத விஷயத்திலே அவருடைய ஜெப ஜீவியத்திலே தான் நமக்கு கிடைப்பான் என்று அவர்கள் முடிவுக்கு வந்தார்கள். అందరూ గ్రూపుగా కూడి రాజు దగ్గరకు వెళ్లి రాజు దగ్గర నుండి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. அவர்கள் எல்லாரும் ஒரு கூட்டம் கூடி ராஜாவுக்கு முன்பாக சென்று ஒரு சட்டத்தை பிறப்பித்தார்கள். రాజుగారు 30 రోజుల వరకు మన యొక్క బబులోను దేశంలో ఏ మనుషుడు ఏ దేవుణ్ణి ఏ మనుషుని 30 రోజుల వరకు వారు ఆరాధించకూడదు, పూజించకూడదు. ஒரு 30 நாட்கள் வரை நம்முடைய தேசத்திலே நம்முடைய ஜனங்களுக்குள்ளே அவர்கள் எந்த வேறொரு மனுஷனையும் வேறொரு தேவனையும் ఆరాధికవో పూజికవో కూడాదు என்றார். ఈ చట్టమును తీసుకుని వచ్చి దీని మీద మీరు సంతకం పెట్టండి, ఇది బబులోను దేశమంతా కూడా మేము ప్రచారం చేస్తామని వారు అన్నారు. இவர்கள் ஒரு சட்டத்தை கொண்டு வந்து அந்த கட்டளை ராஜாவினால் பிறப்பிக்கப்படட்டும், கையெழுத்து போடும் என்று அதை நாங்கள் எல்லாருக்கும் அறிவிப்போம் என்று சொன்னார். దీనిని లోతుగా రాజు ఆలోచించలేదు. இதை ஆழமாக ராஜா கவனிக்கவில்லை. వీరందరూ దానియేలుని గురించి ఎలాగ చేస్తున్నారని ఆయనకి అప్పుడు తెలియలేదు. இவர்கள் தானிయేலுக்கு விரோதமாகத்தான் இவ்விதமாக திட்டம் பண்ணுகிறார்கள் என்று ராஜாவுக்கு புரியவில்லை. అప్పుడు రాజు సంతకం పెట్టి ఆ యొక్క రూల్ని పాస్ చేసాడు. அப்பொழுது ராஜாவின் சமூகத்திலிருந்து அந்த கட்டளை ఆ பிறப்பிக்கப்பட்டது. తర్వాత దానియేలు పట్టబడ్డాడు. அதற்கு பின்னதாக தானியேல் பிடிபட்டார். ఆ ఆజ్ఞ ప్రకారం దానియేలు సింహం బోన్లో వేశారు. அந்த கட்டளையின்படியே ராஜா இந்த தானியேலை சிங்க கவியிலே போட்டான். అప్పుడు విషయమే అప్పుడే రాజుకు విషయం తెలిసినది. அப்பொழுதுதான் ராஜாவுக்கு புரிந்தது. వీరందరూ మోసము చేసి నాటకం ఆడారని అప్పుడే రాజుకు తెలిసింది. இவர்கள் எல்லாரும் கூட்டம் கூடி அவர்கள் ஏமாற்றி நாடகம் செய்தார்கள் என்று புரிந்து கொண்டார். అప్పుడు ఆ రోజు నుండి రాజుకు నిద్ర పట్టలేదు. அந்த நாளிலே ராஜாவுக்கு தூக்கம் తన வரவில்லை. రాజ్యములో మేళాలు, తాళాలు, నాట్యాలు, డాన్సులు అన్ని ఆఫ్ చేసాడు. அவன் கீத வாத்தியத்தையும் நாட்டிய நடனங்களையும் அவன் நிறுத்தி வைத்தான். ఆ రాత్రంతా బబులోను రాజు ఉపవాసం ఉన్నాడు. இப்பொழுது இந்த பாபிலோன் ராஜா அந்த ராத்திரி முழுவதும் உபவாசி. వేకువజామునే పెందలగడ లేచి సింహం గృహ యొద్దకు రాజు వెళ్ళాడు. அவன் காலமே கிழக்கு விழுக்கும் நேரத்திலேயே சிங்க கவிக்கு வந்தான். అప్పటికే ఏ సింహము దానియేలు ముట్టుకోలేదు. அதுவரைக்கும் எந்த சிங்கமும் இந்த தானியேலை தொடவில்லை. రాజు దానియేలు అని దుఃఖ స్వరముతో పిలిచి ఉన్నాడు. இப்பொழுது ராஜா தானியேலே என்று கூப்பிட்டான். అప్పుడు దానియేలు ప్రైజ్ ది లార్డ్ రాజా సెలవిమ్మని దానియేలు పలికాడు. அப்பொழுது தானியேலோ பிரைஸ் தி లార్డ్ ராஜா சொல்லும் என்றான். నీవు అనుదినము సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించి ఉన్నాడు. நீ அனுதினமும் சேவிக்கிற உன் தேவன் உன்னை ரட்சித்தாரா? జీవమగల దేవుడు నిన్ను రక్షించాడు. జీవముள்ள தேவன் என்னை ரட்சித்தார். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, దీనిని బట్టి మనం ఏమని గ్రహించాలి? இதை குறித்து நாம் என்ன புரிந்து கொள்ள வேண்டும்? దానియేలు ఏ కీడు ఎవరికి చేయలేదు. இந்த தானியேல் ராஜாவுக்கு விரோதமாக எந்த பொல்லாப்பும் செய்யவில்லை. అధికారులకి, సహస్రాధిపతులకి, అధిపతులకి అక్కడ ఎవరికి దానియేలు బబులోను దేశంలో కీడు చేయలేదు. பிரதானிகளுக்கோ ராஜ்ய விசாரிப்புக்காரருக்கோ அதிகாரிகளுக்கோ விரோதமாக எந்த தீங்கும் செய்யவில்லை. మంచి స్వభావం కలిగిన దానియేలు అందరి చేత ద్వేషింపబడి సింహం బోన్లో వేయబడ్డాడు. நல்ல குணமுள்ள இந்த தானியேல் அவர் మற்றவர்களால் పగైக்கப்பட்டு సింగ కవిயிலே పోడపడ్డాர். అప్పుడు దీనిని బట్టి నీవు నేను ఏమని గ్రహించాలి? அப்படியான இதை கொண்டு நீயும் நானும் என்ன புரிந்து கொள்ள வேண்டும்? మంచి స్వభావం కలిగిన మనుషులు అంత్య దినాలలో ద్వేషింపబడుతున్నారు. நல்ல குணமுள்ள மனிதர்கள் அவர்கள் கடைசி காலங்களிலே பகைக்கப்படுவார். మంచి స్వభావం కలిగిన వారే ద్వేషింపబడినట్లయితే మంచి స్వభావం లేని వారి పరిస్థితి, వారి యొక్క గతి అదో గతిగా ఉంటుంది. நல்ல சுபாவம் உள்ளவர்களே கடைசி காலங்களிலே பயக்கப்படுவார்கள் என்றால் நல்ல சுபாவம் இல்லாதவருடைய கதி அதோ கதி. ఈయన 5వ ఆ గ్రూప్ కి చెందిన వాడుగా కనబడుతున్నాడు. இவர்கள் 5ஆம் கூட்டத்தை 6వ గ్రూపును చూసినట్లయితే 6வது கூட்டத்தாரை பார்க்கும்போது యోసేపు అనే భక్తుడికి జీవితము కూడా అలాగే ఉన్నది. யோசேப்பு என்கிற பக்தனுடைய ஜீவியத்திலும் அமிதமாகவே நடந்தது. అపోస్తల కార్యములో 7వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే அப்போஸ்தலர் நடவடிக்கைகள் 7ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் 9వ వాక్యం నుండి మీరు చదివినట్లయితే 9ஆம் வசனத்திலிருந்து வாசிப்பீர்கள் என்றால் ఇంటికి వెళ్లి మీరు చదువుకోనండి. வீட்டிலே போய் வாசித்துக் கொள்ளுங்கள். యోసేపు యొక్క జీవితము కూడా యోసేపు ఒక నీతిమంతుడై ఉన్నాడు. யோசேப்பின் ஜீவியத்திலே யோசேப்பு ஓர் நீதிமான். ఆయన ఒక పరిశుద్ధుడై ఉంటున్నాడు. அவன் ஒரு பரிசுத்தன். ఆయన ఒక మంచి స్వభావం కలిగిన వాడు. அவன் நல்ல குணமுள்ளவன். దానియేలు సింహంలో వేసిన విధముగా இந்த தானியேலை சிங்கக்கவியிலே போட்டவண்ணமாக యోసేపుని అన్నదమ్ముల గోతిలో వేసిన
చేశారు. இந்த யோசேப்பை அவனுடைய சகோதரர்கள் அவனை குழியிலே போட்டார். ఆ తర్వాత యోసేపును పరాయి దేశస్తులకి 20 వెండి నాణాలకు అమ్మి వేశారు. அதற்கு பின்னதாக இந்த யோசேப்பை அவர்கள் இஸ்மவேலருக்கு 20 வெள்ளிக்காசுக்கு வெற்றி விட்டார். కానీ యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు. ஆனால் தேவன் இந்த யோசேப்போடு இருந்தார். యోసేపు చేసే కార్యములన్నీ దేవుడు సఫలపరిచాడు. யோசேப்பின் எல்லா காரியங்களையும் கர்த்தர் ஆசீர்வதித்தார். యోసేపును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. இந்த யோசேப்பை தேவனாகிய கர்த்தர் ஆசீர்வதித்தார். ఐగుప్తు దేశానికి రాజుగా మార్చబడ్డాడు. எகிப்து தேசத்துக்கு ராஜாவானார். కరువు వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన యొద్దకే ఆహారం కొనడానికి వచ్చారు. இந்த பார்வோன் ராஜாவிடத்தில் அந்நிய ஜனங்கள் எல்லாம் ஆகாரத்திற்காக வந்தார். ఫరో రాజు కూడా సమస్తం యోసేపుకు అప్పచెప్పాడు. இந்த பார்வோன் ராஜா సమస్తத்தையும் இந்த யோசேப்புக்கு ஒப்பு கொடுத்தார். సింహాసన విషయములో తప్ప యోసేపు ఆ మిగిలిన అన్ని విషయములలో నాకంటే కిందవాడు. இந்த சிங்காசனம் தவிர யோசேப்பு முழு அதிகாரத்துக்கும் பாத்திரன். ఒక్క సింహాసన విషయములోనే యోసేపు కంటే నేను గొప్పవాడిని. இந்த ஒரு சிங்காசனத்தில் மாத்திரம் நான் யோசேப்பை விட மேன்மையானவன். మిగిలిన ఐగుప్తు యొక్క దేశమున సకల హక్కుల మీద అధికారం యోసేపుకున్నది. ஆனால் மற்ற எகிப்தின் முழு அதிகாரமும் இந்த யோசேப்பின் கையில் இருக்கிறது. ప్రియమైన దేవుని జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, మంచి స్వభావము పరిశుద్ధుడు నీతిమంతుడైన యోసేపు కూడా ఇతర మనుషుల వలన కుటుంబ సభ్యుల వలన ఆయన దేశింపబడి గోతులో సరసాలలో వేయబడి అమ్మబడిన వాడుగా కనబడుతున్నాడు. இந்த நல்ல குணமுள்ள நீதிமானாகிய பரிசுத்தமானாகிய பக்தன் யோசேப்பு அவன் தன்னுடைய சகோதரர்களால் பகைக்கப்பட்டு குழியிலே போடப்பட்டு சிறைச்சாலையிலே போடப்பட்டு அவன் விற்று போடப்பட்டான். అప్పుడు దీనిని బట్టి ఉదయకాల సమయంలో మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, இதை கொண்டு நாம் காலைவேளையிலே புரிந்து கொள்ள வேண்டிய சத்தியம் என்னவென்றால், అంత్య దినాలలో మంచి స్వభావము కలిగిన వారు ద్వేషింపబడుదురు. கடைசி காலங்களிலே சபையிலே நல்லோர்கள் பகைக்கப்படுவார். వారే సజ్జన ద్వేషులు. அவர்கள் தான் நல்லோரை பகைக்கிறவர்கள். మీరు 6వ గ్రూప్ అంటున్నారు. இவர்கள் தான் 6ஆம் கூட்டம். 7వ గ్రూపును మనం చూసినట్లయితే 7வது இன்னொரு கூட்டத்தார் యేసు కూడా ద్వేషింపబడ్డాడు. நம்முடைய இயேசு கூட பகைக்கப்பட்டார். ఆయన ఈ లోకములో మంచి కార్యములు చేశాడు. அவர் இந்த உலகத்திலே நன்மையை செய்தார். అనేక మంది గురుడి వారిని బాగు చేశాడు. அநேக குருடர்களை குணமாக்கினார். అనేక మంది చనిపోయిన వారిని లేపాడు. அநேக மரித்தவர்களை அவர் எழுப்பினார். అనేక మంది కుంటి వారిని ఆయన లేపాడు. அநேக முடவர்களை அவர் எழுப்பினார். అనేక మంది దయ్యం పట్టిన వారిని స్వస్థపరిచాడు. அநேக பிசாசு பிடித்தவர்களை அவர் குணமாக்கினார். అనేకమైన మేలులు చేశాడు. ஜனங்களுக்கு அநேக நன்மைகளை செய்தார். సువార్తను ప్రకటించాడు. சுவிசேஷத்தை அறிவித்தார். గొప్ప కార్యాలు యేసు చేశాడు. பெரிய காரியங்களை இயேசு ఆయన செய்தார். లోకములను జీవించినప్పుడు సకల మనుషుల ద్వారా ద్వేషింపబడ్డారు. அவர் இந்த உலகத்திலே ஜீவிக்கும் போது சகல மனுஷராலும் பகைக்கப்பட்டார். దాని గురించి అపోస్తల కార్యం 3వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే, இதை குறித்து அப்போஸ்தலர் நடவடிக்கைகள் 3ஆம் அதிகாரத்துக்கு வருவோம். అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 14వ వాక్యం. அப்போஸ்தலர் நடவடிக்கைகள் 3ஆம் அதிகாரம் 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మాకు అనుగ్రహింపమని అడిగితిరి. பரிசுத்தமும் நீதியும் உள்ளவரை நீங்கள் மறுதலித்து கொலைபாதகனை உங்களுக்கு விடுதலை பெற வேண்டும் என்று கேட்டு, ఆ తర్వాత 15వ వాక్యం కూడా చదవండి. 15వ వచనத்தை వాసింగల్. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. హల్లెలూయా. మీరు జీవాధిపతైన యేసును చంపితిరి, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపి ఉన్నాడు. நீங்கள் ஜீவாதிபதியாக இயேசுவை கொலை செய்தீர்கள், தேவனோ அவரை மரித்தோரிலிருந்து எழுப்பினார். యేసు పరిశుద్ధుడు నీతిమంతుడై ఉన్నాడు. கர்த்தராகிய இயேசு பரிசுத்தரும் நீதிமானாய் ఆయన இருந்தார். జీవాధిపతి అయిన దేవుడై ఉన్నాడు. அவர் ஜீவாதிபதியாகிய தேவன். ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. அவர் உலகத்திற்கு வெளிச்சமாய் ఆయన இருக்கிறார். సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. அவரே சிருஷ்டிகர்த்தர். ఆయన దేవాది దేవుడై ఉన్నాడు. அவர் தேவாதி தேவன். ఆయన రాజాది రాజై ఉన్నాడు. அவர் ராஜாதி ராஜா. ఆయన ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. அவர் கர்த்தாதி கர்த்தர். ఆ మహిమ కలిగినటువంటి దేవుణ్ణి మీరు నిరాకరించారు. அந்த மகிமையுள்ள தேவனை நீங்கள் మీరు நிராகரித்தீர்கள். ఆయనను చంపి ఉన్నారు. நீங்கள் அவரை கொலை செய்தீர்கள். ఆయన ఏ కీడు చేయలేదు, அவர் எந்த பொல்லாப்பும் ఏ செய்யவில்லை. అన్యాయం చేయలేదు, அவர் எந்த பொல்லாப்பும் செய்யவில்லை. ప్రజలను మోసగించలేదు. அவர் ஜனங்களை ஏமாற்றவில்லை. సర్వలోకము వలన యేసు ద్వేషింపబడ్డాడు. முழு உலகத்தாராலும் அவர் பகைக்கப்பட்டார். ఆయన వీపు మీద 39 కొరడా దెబ్బలు కొట్టి ఉన్నారు. அவருடைய முதுகிலே 39 அந்த
சாட்டையினால் அடித்தார்கள். ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఉన్నారు. அவருடைய முகத்திலே துப்பினார்கள். ఆయనను పిడిగుద్దులు గుద్ది ఉన్నారు. அவருடைய முதுகிலே அறைந்தார்கள். ఆయన ఎంతో పరిహాసం హేళన చేశారు. அவர்கள் எவ்வளவோ பரியாசம் கேளனம் செய்தார்கள். యెరూషలేము యొక్క వీధులలో రక్తమును కాచుకుంటూ ఆయన నడిచి ఉన్నాడు. எருசலேமின் வீதிகளிலே ரத்தம் சிந்தி அவர் நடந்து சென்றார். ఏ యెరూషలేములో ఆయన సిలువ వేయబడ్డాడు. அவர் அந்த எருசலேமிலே சிலுவையில் ఏ அறையப்பட்டார். యెరూషలేములో 39 కొరడా దెబ్బలు తిన్నాడు. அவர் அந்த எருசலேமிலே 39 சாட்டை அடிகள் வாங்கினார். ఏ యెరూషలేములో ముఖం మీద ఉమ్మి వేయబడ్డాడు. எந்த எருசலேமிலே அவர் முகத்திலே ఏ துப்பப்பட்டார். యెరూషలేములో సిలువను మోసుకుంటూ ఏడ్చి ఉన్నాడు. எந்த எருசலேமிலே சிலுவையை சுமந்து கொண்டு அழுது சென்றார். అదే యెరూషలేములో దేవుని యొక్క రాకడ తదుపరి 1000 ఏళ్ల పరిపాలనలో యెరూషలేము హోల్ వరల్డ్ కి క్యాపిటల్ సిటీగా ఉండబోతున్నది. அதே எருசலேம் இந்த கர்த்தருடைய வருகைக்கு பின் 1000 வருட அரசாட்சியிலே அது எருசலேம் தலைநகரமாக இருக்கும். ఏ యెరూషలేములో కొట్టబడి సిలువ వేయబడి నిందింపబడి ద్వేషింపబడి తృణీకరింపబడి ఏ యెరూషలేములో అవమానమును పొందిన యేసు అతి త్వరలో అదే యెరూషలేములో ఆయన రాజాది రాజుగా 1000 ఏళ్ల పరిపాలనలో ఏలుబడి చేయబోతున్నాడు. அவர் அந்த எருசலேமிலே போரினால் அடிக்கப்பட்டு முகத்திலே துப்பப்பட்டு நிந்திக்கப்பட்டு அவமானப்பட்டு அங்கே சிலுவையிலே அறையப்பட்டு அவர் மரித்தாரோ அதே எருசலேமிலே 1000 வருட அரசாட்சியிலே அதையே தலைநகரமாக கொண்டு ஆளுகை செய்வார். దీనిని బట్టి నీవు నేను గ్రహించవలసినది అంత్య దినాలలో నీతిమంతులు పరిశుద్ధులు మంచి స్వభావము కలిగిన వారు కూడా ద్వేషింపబడుతున్నారు. இதை கொண்டு நீயும் நானும் புரிந்து கொள்ள வேண்டியது என்னவென்றால் கடைசி காலங்களிலே சபையிலே நல்லோரும் பகைக்கப்படுவார்கள். ఇది 7వ అనుభవం. இது 7ஆம் அனுபவம். 8వదిగా చూచినట్లయితే 8ஆவதாக பார்க்கும்போது ఆయన శిష్యులు అపోస్తలులు వారు కూడా ద్వేషింపబడ్డారు. அவருடைய சீஷர்கள் அப்போஸ்தலர்கள் அவர்களும் கூட பகைக்கப்பட்டார். అపోస్తల కార్యం 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే அப்போஸ்தல நடவடிக்கைகள் 4ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் అపోస్తల కార్యం 4వ అధ్యాయము 7వ వాక్యం 7వ 5, 6, 7 వాక్యాలు చదువుకుందాం. 5, 6, 7 వచనం. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకునిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్య కైపయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. అపోస్తల కార్యం 3వ అధ్యాయములో పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టుకతోనే ఉన్న కుంటివాడిని వారు అద్భుతముగా బాగు చేశారు. அப்போஸ்தல நடவடிக்கைகள் 3ஆம் அதிகாரத்திலே இந்த யோவானும் பேதுருவும் அவர்கள் எருசலேமின் தேவாலயத்தின் அலங்கார வாசலிலே பிச்சை கொண்டு உட்கார்ந்திருந்த அந்த முடவனை குணமாக்கினார்கள். అప్పుడు ఇది యెరూషలేములో ఉన్న అధికారులు పెద్దలు శాస్త్రులు వారందరికీ ఇది ఒక గొప్ప కలవరముగా మారింది. இந்த எருசலேமில் உள்ள அதிகாரிகளுக்கும் அந்த பிரதானிகளுக்கும் அந்த மூப்பர்களுக்கும் இது ஒரு பெரிய காரியமாயிருந்தது. పేతురుని యోహానుని అపోస్తలులను బంధించి మధ్యలో ఊరు మధ్యలో నిలబెట్టి ఏ బలము చేత ఏ అధికారం వలన మీరు దీనిని చేసిదరని ప్రభుత్వ అధికారులు రోమా ప్రభుత్వం యొక్క అధికారులు అపోస్తలులను ప్రశ్నిస్తున్నారు. அவர்கள் மூப்பர்களின் நடுவே யோவானையும் இந்த பேதுருவையும் கட்டி நிறுத்தி இதை எந்த அதிகாரத்தினாலே செய்தீர்கள் என்று கேட்டார். వారు చెప్పారు యేసుక్రీస్తు నామములోనే మేము ఇది చేస్తున్నామని వారు పలికారు. இதை கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தை கொண்டே நாங்கள் செய்தோம் என்றார்கள். ఒక ప్రక్క ప్రజలకు భయపడుతున్నారు, ஒரு பக்கத்தில் அவர்கள் பயப்படுகிறார்கள். మరొక ప్రక్క వీరు చేసే అద్భుతాలు ప్రజలు నమ్ముతున్నారు. இன்னொரு பக்கத்திலே பார்த்தால் இவர்கள் செய்த அற்புதத்தை ஜனங்கள் நம்புகிறார்கள். చివరికి వారు ఏమీ చేయలేక ఇక మీదట యేసుక్రీస్తు నామమును గురించి మీరు ఒక్క పాట పాడకూడదు, ఒక్క వాక్యం కూడా మీరు చెప్పకూడదు అని బెదిరించి పంపించారు. கடைசியாக அவர்களை ஒன்றும் செய்யக்கூடாதவர்களாய் அவர்களை நீங்கள் இயேசு கிறிஸ்துவின் நாமத்தை உச்சரிக்க கூடாது என்று சொல்லி அவர்களை திட்டி அவர்களை அனுப்பிவிட்டார். అపోస్తల కార్యం 4వ అధ్యాయం 17వ వాక్యం నుండి చదువుకుందాం.
ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపబడుటకై ఇక మీదటి ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదరపెట్టవలనని చెప్పుకునిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. అప్పుడు ఈ అధికారులు ఏమంటున్నారంటే, அப்பொழுது இந்த அதிகாரிகள் என்ன சொல்லுகிறார்கள்? ఇక ప్రజలలో వ్యాపింపకుండా ఉండే నిమిత్తమై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని వారికి వార్నింగ్ ఇచ్చారు. இனிமேலும் இது ஜனங்களுக்குள்ளே இந்த நாமம் பரவக்கூடாது என்று சொல்லி அவர்களை கண்டித்து இந்த நாமத்தை ஒருபோது உச்சரிக்க கூடாது என்று சொல்லி அனுப்பினார். ఆయన నామములో మీరు మాట్లాడకూడదు, బోధింపకూడదు. அவருடைய நாமத்தினாலேயே நீங்கள் போதிக்க கூடாது, பேசக்கூடாது. ప్రభుత్వం, గవర్నర్, రోమా ప్రభుత్వం యొక్క అధికారులు మొదటి శతాబ్దం అపోస్తులను బంధించి యేసుక్రీస్తు నామము యెరూషలేములో ఇక వ్యాపింపకూడదు, ప్రజల మధ్యలో ఇది వ్యాపింపకూడదు. ఇక మీదట యేసుక్రీస్తు నామమున ఒక్క పాట పాడకూడదు, ఒక్క మాట మాట్లాడకూడదు, ఏమీ మీరు బోధించకూడదని అపోస్తులని వారు బంధించి సెలవిచ్చున్నారు. இவர்கள் எருசலேமிலே இந்த நாமம் இனி எவ்வளவும் பரவாதபடிக்கு இந்த நாமத்தை நீங்கள் பேசவோ உச்சரிக்கவோ போதிக்கவோ கூடாது என்று அவர்களுக்கு சொல்லி அவர்களை அனுப்பினார். దీనిని బట్టి మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, இதை கொண்டு நாம் உணர்ந்து கொள்ள வேண்டிய சத்தியம் என்னவென்றால், మంచి స్వభావము కలిగిన దైవజనులు, నీతిమంతులు, పరిశుద్ధులు వారు ద్వేషింపబడుతున్నారు. நல்ல சுபாவம் உள்ள நீதிமான்கள், தேவ பக்தர்கள், தேவ மனுஷர்கள் அவர்கள் பகைக்கப்படுகிறார்கள். మొదటి శతాబ్దములో ఉన్నటువంటి అపోస్తులు ఈ విధంగా వారు బంధింపబడి వారు ప్రభుత్వ వలన, మనుషుల వలన పలు విధముగా శ్రమల మార్గములో వెళ్ళారు. முதலாம் நூற்றாண்டில் உள்ள அப்போஸ்தலர்கள் இவ்விதமாக அவர்கள் மூப்பர்களால், அதிகாரிகளால் அவர்கள் பகைக்கப்பட்டார். వారు ప్రజలకి ఏ కీడు చేయలేదు. அவர்கள் ஜனங்களுக்கு ஒரு கீடும் செய்யவில்லை. యేసు ప్రజలకి అద్భుతాలు, మహత్కార్యాలు చేసిన విధముగా கர்த்தராகிய இயேசு ஜனங்களுக்கு அற்புத ஆச்சரிய காரியம் செய்தவனவா. అపోస్తులు కూడా మొదటి శతాబ్దములో అద్భుతాలు, మహత్కార్యాలు ప్రజలకు మేలు చేశారు. முதலாம் நூற்றாண்டிலே அப்போஸ்தலர்கள் கூட ஜனங்களுக்குள்ளே அற்புதமும் அடையாளங்களும் நன்மையும் செய்தார். ఈ మొదటి శతాబ్దములో జరిగినటువంటి ఈ సంభవం ప్రభు రాకడకు ముందు కూడా జరగబోతున్నది. இந்த முதலாம் நூற்றாண்டிலே சம்பவித்த இதே சம்பவம் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய வருகைக்கு முன்னதாக சம்பவிக்க வேண்டியது. ఈ ప్రభు రాకడకు దినాలలో అనేక మంది చెబుతున్నారు, మీరు మైకులు పెట్టకూడదు, శబ్దం చేయకూడదు, సువార్త కూటాలు జరపకూడదు. இந்த கடைசி கர்த்தருடைய வருகைக்கு முன்னதாக ஜனங்களுக்குள்ளே சொல்லுகிறார்கள், நீங்கள் மைக் வைக்க கூடாது, நீங்கள் போதிக்க கூடாது, நீங்கள் சுவிசேஷத்தை அறிவிக்க கூடாது. ఇదే అంత్యక్రీస్తు యొక్క పరిపాలనకు సూచనగా ఉన్నది. இது அந்த கிறிஸ்துவின் அதிகாரத்திற்கு அடையாளமாயிருக்கு. దీని గురించి చెప్పాలంటే అనేక కార్యాలు ఉన్నాయి, సమయం చాలదు. இதை குறித்து சொல்ல வேண்டுமானால் అనేక కార్యங்கள் ఉండి ఇది 8వ అనుభవం అంటున్నది. 8ஆம் అనుభవం. 9వదిగా చూచినట్లయితే 9వதாக பார்க்கும்போது యేసు, అపోస్తులు, పాత నిబంధనలో యేసేబు, దావీదు, కయీను, హేబేలు, దావీదు, సౌలు, ఆహాబోతు, ఆహబురాజు, నాబోతు, నెహెమియా వీరందరూ ఏ విధముగా ఉన్నారు. చివరికి ఒక్కొక్క విశ్వాసి కూడా వారు ఎంత మంచివారైనా సరే ఈ చివరి రోజుల్లో ప్రతి విశ్వాసి ద్వేషింపబడుతున్నారు. எவனமாக கர்த்தராகிய இயேசு கிறிஸ்து, அப்போஸ்தலர்கள், தேவ பக்தர்கள், தாவீது, இந்த தானியேல், ஆபேல், நாபோத் இவர்கள் எவனமாக நல்லோர்களாக இருந்து மற்றவர்களால் பகைக்கப்பட்டார்களோ அதுபோல இந்த கடைசி காலங்களிலே சபையிலே நல்லோர்கள் பகைக்கப்படுவார். ఇది యేసు క్రీస్తు వారు తన యొక్క జనులకి ఆయన పలికి ఉన్నాడు. ఇది కర్తరాగియ యేసు క్రీస్తు జనులకు சொன்ன வார்த்தை. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వాక్యం. మత్తయి సువిశేషం 5వ అధ్యాయం 11వ వచనం. 11, 12. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తని హింసించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా ఈ అంత్య దినాలలో ద్వేషింపబడుతున్నారు. ஒவ்வொரு விசுவாசியும் இந்த கடைசி காலத்தில் நிந்திக்கப்படுவார். మంచి స్వభావము కలిగిన వారు ద్వేషింపబడుతున్నారు. நல்ல சுபாவம் உள்ளவர்கள் பகைக்கப்படுவார்கள். దాని గురించి యేసుక్రీస్తు వారు ఇక్కడ పలికి ఉన్నారు. அதை குறித்து கர்த்தராகிய இயேசு கிறிஸ்து சொன்னார். నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి
హింసించి దూషించినప్పుడు, என் நிமித்தம் உங்களை துன்பப்படுத்தி నిందించి అవమానపడుతుం పోదు, మీ మీద అబద్ధముగా లేనిపోని మాటలు చెడ్డ మాటలలా పలికినప్పుడు మీరు ఆనందించి సంతోషించండి. பலவிதமான தீமையான மொழிகளை உங்கள் பேர் பொய்யா சொல்லுவினானால் சந்தோஷப்பட்டு கழிகூறுங்கள். పరలోకమందు మీ ఫలము ఎక్కువగును, பரலோகத்திலே உங்கள் பலன் மிகுதியா இருக்கும். ఇలాగున వారు మీకు ముందు ఉండినటువంటి ప్రవక్తలను పూర్వీకులను కూడా వారు హింసించారు. இவனுமாகவே உங்களுக்கு முன்னிருந்த தீர்க்கதரிசிகளையும் அவர்கள் துன்பப்படுத்தினார்கள். ఈ దినాలలో మంచి స్వభావము కలిగిన దైవ సేవకులు, విశ్వాసులు ఏ విధంగా హింసింపబడి దూషింపబడి ఈ మార్గములో మనం వెళుతున్నామో, పూర్వకాలములో ఉన్న ప్రవక్తలను కూడా జనులు అలాగ నిందించారు, హింసించారు, అలాగే వారు చేశారని యేసు ప్రభు తెలియపరుస్తున్నారు. இந்த கடைசி காலங்களில் எவ்விதமாக தேவனுடைய ஊழியக்காரரும் விசுவாசிகளும் பலவிதமான நிந்தையான இந்த தீமையான பகைக்கிற வார்த்தைகளினால் அவர்கள் கஷ்டப்படுகிறார்களோ, அதே விதமாக கர்த்தராகிய இயேசு கிறிஸ்துவும் கூட அவர் உங்களை நிந்தித்து அவமானப்படுத்துவார் என்று சொல்லி இருக்கிறார். ఇదే వాక్యం లూకాసు వార్త 6వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారు మరలా తిరిగి చెబుతున్నారు. இதே லூகாஸ் விசேஷம் 6ஆம் வசனத்திலும் கூட கர்த்தராகிய இயேசு அதை 22వ వాక్యం 22 మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఇండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. அவர்கள் பிதாக்களுக்கும் தீர்க்கதரிசிகளுக்கும் அப்படியே செய்தார்கள். మనిషి కుమారు నిమిత్తము మీరు నిందించి హింసించి దూషింపబడి మీ పేరు చెడ్డదని పేరు కొట్టివేసినా సరే మీ యొక్క ఫలము పరలోకమందు అధికమగును. மனுஷகுமார் நிமித்தமாக நீங்கள் நிந்திக்கப்பட்டு துன்பப்படுத்தப்பட்டு அவமானப்படுத்தப்பட்டு உங்களுடைய பெயர்கள் அடிக்கப்பட்டு இருக்குமானால் நீங்கள் பாக்கியவான்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఫలము పరలోకమందు అధికమగును. உங்களுடைய பலன் பரலோகத்திலே மிகுதியா இருக்கும். మీ పితరు మీకు ముందున్నటువంటి పితరులకి ప్రవక్తలకి వారు అలాగే చేశారు. உங்களுக்கு முன்னிருந்த பிதாக்கள் தீர்க்கதரிசிகளுக்கு அவர்கள் இப்படியே செய்தார். ఈ విధముగాను వేద గ్రంథములో ఇంకా అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి, సమయం అనుమతించడం లేదు. இவ்விதமாக வேதாகமத்திலே அநேக உதாரணங்கள் உண்டு, ஆனால் நேரம் போதாது. అపోస్తలుడైన పౌలు చెప్పిన విధముగా అంత్య దినములలో అపాయకరమైన కాలములో వచ్చునని తెలుసుకున్నాము. அப்போஸ்தலனாகிய பவுல் சொன்ன வண்ணமாக கடைசி காலங்களிலே கொடிய காலங்கள் வரும் என்று நாம் அறிந்து கொள்வோம். వారిలో అనేక గ్రూపుల వారిని గురించి దినాలలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. அவர்களுக்குள்ளே அநேக கூட்டத்தாரை குறித்து கர்த்தரின் நாட்களிலே நம்மோடு பேசுகிறார். ఈ రోజు సజ్జన ద్వేషులు అనే గ్రూపును గురించి దేవుడు తేటగా మనతో మాట్లాడి ఉన్నారు. இன்றைக்கு நல்லோரை பகைக்கிறவர்கள் என்கிற ஒரு கூட்டத்தாரை குறித்து கர்த்தர் நம்மிடம் தெளிவாக అప్పుడు பேசுகிறார். సజ్జన ద్వేషులు అనగా మంచి స్వభావం కలిగిన వారు కూడా ఈ అంత్య దినాలలో దేశింపబడుతున్నారని అర్థము. இந்த நல்லோரை பகைக்கிறவர்கள் என்று குறிப்பிட்டிருக்கப்படுகிறால் இந்த கடைசி காலங்களிலே நல்லோரும் பகைக்கப்படுவார்கள் என்று అర్థం. అప్పుడు మంచి స్వభావము కలిగిన మనుషులే ద్వేషింపబడినట్లయితే మనలో దేవునికి మంచి స్వభావం లేని వారు, కీడు చేసేవారు, మోసం చేసేవారు, అన్యాయం చేసేవారు, పోట్లాడేవారు, కోపపడేవారు, దుర్మార్గాలు చేసేవారు, మరి వారు ఇంకా అధికముగా ద్వేషింపబడుతున్నారు. இவ்விதமாக நல்லோரே கடைசி காலங்களிலே பகைக்கப்படுவார்கள் என்றால் நன்மை செய்யாதவர்கள், தீமை செய்தவர்கள், சண்டை போட்டவர்கள், இந்த பொய் சொன்னவர்கள், இந்த மற்றவர்களுக்கு பொல்லாப்பு செய்தவர்கள் அவர்கள் எவ்விதமாக பகைக்கப்படுவார்கள். మంచి స్వభావము కలిగిన వారే దేశింపబడుతున్నారని ప్రభు మనతో మాట్లాడిన విధముగా అటువంటి దేశములు, నిందలు, అవమానములు, నేరాలు, దోషాలు మన మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యమును మన ముందు పెట్టుకొని మన ముందు ఉన్నటువంటి పరిశుద్ధులు, అపోస్తులు, పూర్వకాలం ఉన్న ప్రవక్తలు ఇదే మార్గములో వెళ్ళారు. మనము కూడా అదే మార్గంలో వెళ్ళడానికి కావలసిన కృప, అభిషేకం, ధైర్యమును దేవుడు మనకు సహాయం చేయను గాక. இவ்விதமாக இந்த கடைசி காலங்களிலே நல்லோரை பகைக்கிறவர்கள் சபையிலே இருக்கிற வண்ணமாக இங்கே நாம் இந்த நிந்தைகளும் அவமானங்களும் நமக்கு விரோதமாக வரும்போது நாம் கர்த்தருடைய வசனத்தின்படி ஜீவிக்கும்படியாக கர்த்தர் நமக்கு கிருபையும் అభిషేకமும் తరువారాக. పూర్వీకులైన శుద్ధులందరూ పొందిరి సాక్ష్యము దేవునిచే. పూర్వీకులైన
పరుగుతుద ముట్టించుము విశ్వాసదారిలో నీవు ఇక నడచి పరుగుతుద ముట్టించుము శుద్ధులందరూ పొందిరి సాక్ష్యము దేవునిచే పూర్వీకులైన శుద్ధులందరూ పొందిరి సాక్ష్యము దేవునిచే విశ్వాసదారిలో నీవు ఇక నడచి పరుగుతుద ముట్టించుము విశ్వాసదారిలో నీవు ఇక నడచి పరుగుతుద ముట్టించుము దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూసెదవు ఆయనే సమస్తములు చేయువాడు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూసెదవు ఆయనే సమస్తములు చేయువాడు విశ్వాసనౌకను కాపాడుము నిర్మలమైన మనసుతో విశ్వాసనౌకను కాపాడుము నిర్మలమైన మనసుతో నిశ్చయం చేరుదు నాదానికి పాడుతను జయనిదో నిశ్చయం చేరుదు నాదానికి పాడుతను జయనిదో పూర్వీకులైన శుద్ధులందరూ పొందిరి సాక్ష్యము దేవునిచే పూర్వీకులైన శుద్ధులందరూ పొందిరి సాక్ష్యము దేవునిచే విశ్వాసదారిలో నీవు ఇక నడచి పరుగుతుద ముట్టించుము 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 హల్లెలూయా స్తుతురా 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 దయచేసి ఒక్క నిమిషం అందరూ మోకాళ్ళ మీద ఉండండి దయచేసి எல்லாரும் ఒక్క నిమిషం అందరూ మోకాళ్ళ మీద ఉండండి ஒரு నిమిషం எல்லாரும் முழுகாது మీలో ఎంతమంది దేవుని యొక్క వాక్యమును తేటగా గ్రహించిన వారుగా కనబడుతున్నారు உங்களில் எத்தனை பேர் தேவனுடைய வசனத்தை தெளிவாக புரிந்து கொண்டீர்கள் మంచి స్వభావము కలిగినటువంటి మనుషులే ఈ అంత్య దినాలలో దేశింపబడుదురని ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు நல்ல சுபாவம் உள்ள மனுஷன் கூட இந்த கடைசி காலங்களிலே பகைக்கப்படுவார்கள் என்று தேவன் நம்மோடு பேசினார் దీనిని గురించి అపోస్తుడైన పేతురు కూడా ఒక సందర్భంలో ఈ విధంగా పలుకుతున్నాడు இதை குறித்து அப்போஸ்தலனாகிய பேதுரு ஒருமுறை குறிப்பிடுகிறார் నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపి భక్తిహీనుడు ఎక్కడ నిలబడగలుగుతాడు நீதிமானே ரட்சிக்கப்படுவது அரிதானால் துன்பார்க்கிற பாவியும் எங்கே நிற்பார் అప్పుడు మంచివారే ఈ అంత్య దినాలలో దేశింపబడితే మనలో మంచి లేని వారి పరిస్థితి ఏమిటి நல்லவர்களே இந்த கடைசி காலங்களே பயக்கப்படுவார்கள் என்றால் நம்மிலே நல்லவர்கள் இல்லாதவர்கள் எவ்விதமாக మంచి స్వభావము కలిగిన వారు ద్వేషింపబడుదురు
అయితే వారికి కృప అభిషేకము కావాలి. இந்த நல்லவர்களே பயக்கப்படுவார்கள், ஆகையால் அவர்களுக்கு தான் கிருபையும் அபிஷேகம் தேவை. వాటన్నిటిని సహించడానికి ఓర్చుకోవడానికి కృప అభిషేకం కావాలి. அவை எல்லாவற்றையும் பொறுத்துக் கொள்ளும்படியாய் சகித்துக் கொள்ளும்படியாய் அவர்களுக்கு கிருபையும் அபிஷேகம் தேவை. అభిషేక్ కత్తి తీసుకొని సౌలుని ఒక్క పోటు పడిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన దాన్ని సహించలేకపోయాడు. இந்த தாவீது அந்த ஈட்டியை எடுத்துக்கொண்டு ஒரே முறை குத்தினால் எல்லா பிரச்சனைகளும் தீரும் என்று அவன் அறிந்தவன் செய்யவில்லை. దావీదైతే ఓర్పు సహనం కలిగి యెహోవా చేత అభిషేకం పొందిన వారిని మనం చంపకూడదు. ஆனால் இந்த தாவீதோ கர்த்தரால் அபிஷேகம் பண்ணப்பட்டவனை நாம் கொல்லக்கூடாது. ఈ దినాలలో మంచి స్వభావం గల జనులు దేశింపబడే వారికి కృప అభిషేకం కావాలి. இந்த நாட்களிலே நல்லோராயிருந்து பகைக்கப்படுபவர்களுக்கு கிருபையும் அபிஷேகம் தேவை. అన్నిటినీ సహించడానికి ఓర్పు కృప కావాలి. எல்லாவற்றையும் சகிக்கக்கூடிய பொறுமையும் கிருபையும் தேவை. దీర్ఘ శాంతం మనకు కావాలి. நீடிய சாந்தம் நமக்கு தேவை. ఆశ నిగ్రహం మనకు కావాలి. எல்லா ஆசைகளும் இச்சைகளும் அடக்கக்கூடியது தேவை. ఒక నిమిషం అందరూ దేవుని ఆత్మకు సమర్పించుకోండి. ஒரு முறை எல்லாரும் நாம் தேவனுடைய வல்லமைக்கு మంచి ஒப்புக்கொடுப்போம். స్వభావం కలిగిన వారు దేశింపబడుతున్నారు. நல்லவர்கள் பகைக்கப்படுகிறார்கள். నీతిమంతులు పరిశుద్ధులు దేశింపబడుతున్నారు. நீதிமான்கள் பரிசுத்தவான்கள் பகைக்கப்படுகிறார்கள். పూర్వకాలంలో ఉన్న ప్రవక్తలు కూడా అలాగే అటువంటి మార్గంలో వెళ్ళారు. பூர்வ காலத்து பிதாக்கள் தீர்க்கதரிசிகள் அந்த பாதையிலே சென்றார்கள். వారు దేవుని ఎదురున సాక్ష్యం పొందారు. அவர்கள் தேவனிடத்திலிருந்து சாட்சி பெற்றார்கள். వారు విశ్వాసములో నిలబడ్డారు. அவர்கள் విశ్వాసத்திலே నిండారు. మనము కూడా విశ్వాసంలో నిలబడాలి. நாம கூட விசுவாசத்திலே మనము కూడా నిలిచి, దేవుని ఎదురున సాక్ష్యం పొందాలి. நாம கூட தேவனிடத்தில் சாட்சி మనము பெற, కృపలో నిలబడాలి. நாமுடைய பரலோக ராஜ்யத்தில் మనకు ఒక செல்ல, అభిషేకం కావాలి. நமக்கு அபிஷேகம் தேவை. అందరు దేవుని అడగండి. எல்லாரும் தேவனை ప్రభువా கேளுங்கள். నాకు అభిషేకం ఇవ్వండి. கர்த்தாவே எனக்கு அபிஷேகம் தேவை. ప్రభువా నాకు కృప ఇవ్వండి. கர்த்தாவே எனக்கு கிருபை தாரும். మంచి స్వభావంలో మనుషులు దేశింపబడినప్పుడు వాటన్నిటిని సహించుకోవడానికి కృప కావాలి. நல்லோர்கள் பயக்கப்படும் போது நாம் சகித்துக் கொள்ள நமக்கு கிருபை தேவை. ఒక్కసారి నోరు చేసి అందరూ ప్రభువుని అడగండి. ஒருமுறை எல்லாரும் வாயை திறந்து கர்த்தரிடத்தில் கேளுங்கள். ప్రభువా మంచి స్వభావం నాలో ఉన్నా సరే నేను దేశింపబడినప్పుడు నేను నిలబడాలి. கர்த்தாவே நான் நல்லவராய் இருந்தாலும் நான் பகைக்கப்படும் போது நான் அதை சகிக்க கிருபைதான். కనుక నేను నిలబడి ఉండాలి. அவற்றில் நான் நிற்க வேண்டும். నేను ఆత్మలో నష్టపోకూడదు. என்னுடைய ஆத்மா ரட்சப்படக்கூடாது. కోపము నాలో రాకూడదు. என்னிலே பின்மாற்றம் வரக்கூடாது. అసూయ ద్వేషము నాలో రాకూడదు. பொறாமையும் பொல்லாப்பு வரக்கூடாது. నేను కృపలో నిలబడాలి. உம்முடைய கிருபையிலே நிற்க ఒక్క வேண்டும். నిమిషం ప్రభుని అడగండి. ஒரு நிமிஷம் எல்லாரும் கர்த்தரை கேளுங்கள். దేవుడు నిజముగా కృపను కుమ్మరబోతున్నాడు. தேவன் அதிகமான கிருபையை ஊற்ற కృపను போகிறார். కుమ్మరబోతున్నాడు. கிருபையை ஊற்ற போகிறார். అభిషేకమును కుమ్మరబోతున్నాడు. அபிஷேகத்தை ஊற்ற போகிறார். నీవు దేశింపబడినా సరే కృపలో నిలబడబోతున్నావు. நீ பகைக்கப்பட்டாலும் சரி நீ கிருபையிலே நிற்பாய். దేవునికి అభిషేకము చేత దేవుడిని నింపబోతున్నాడు. தேவன் தம்முடைய அபிஷேகத்தை உனக்கு தரப்போகிறார். అప్పగించుకున్న వారికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. கேட்டவர்களுக்கு கர்த்தர் உதவி செய்கிறார். అప్పగించుకున్న వారికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. கேட்கிறவனுக்கு தேவன் உதவி செய்கிறார். దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. தேவனுக்கு అసాధ్యమైనది ఏదియూ లేదు. నీవు దేవుని మహిమ చూచెదవు. ఆయనే సమస్తమును చేయువాడు. నీవు దేవుని మహిమ చూచెదవు. ఆయనే సమస్తమును చేయువాడు. దేవునికి అందరూ వాడండి. దేవునికి అసాధ్యమని ఏది లేదు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మన కూటమిని ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించెదము. స్తోత్రా, స్తోత్రా. తీసుకొచ్చిన జనులందరి కొరకై స్తోత్రించెదము. స్తోత్రా. పాటలను ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించెదము. అభిషేకములో బలపరిచిన దయ కొరకై స్తోత్రించెదము. సాక్ష్యము ద్వారా ప్రభు తన నామాన్ని మహింపరిచిన దయ కొరకై స్తోత్రించెదము.
ప్రభు మనతో మాట్లాడిన వాక్కులు కొరకై స్తోత్రించదము. ప్రభు మాట్లాడిన వాక్కులు బట్టి ధైర్యము కలిగి ముందుకు సాగిపోవడానికి కృప అభిషేకం ఇచ్చినట్లుగా స్తోత్రించదము. ఈ అంత్య దినాలలో మంచి స్వభావం కలిగిన వారు కూడా ద్వేషింపబడుతున్నారు. అయితే అటువంటి వారే ద్వేషింపబడినట్లయితే మనలో దేవునికి ఇష్టం లేని స్వభావాలు, అటువంటి వారు మరి అధికముగా ద్వేషింపబడుతున్నారు. దేవుడు ఈ మంచి స్వభావం కలిగిన వారు ద్వేషింపబడుతున్నారని దేవుడు మాట్లాడిన విధంగా కృపలో నిలిచి ఉండటకు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కొరగా స్తోత్రించదము. ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన మా దేవా, ఈ మంచి కొరకు స్తోత్రం తండ్రి. గడిచిన వారముల కంటే పాపలే కాచి కాపాడి కృపలో భద్రపరిచి ఈ నూతన ప్రభావ పునరుద్ధానం మీ సంధానాడు మాకు కృప కొరకై స్తోత్రం. గత వారంలో సేవకులు కూడా మంది మీరు ఆశ్రయించిన కొరకై స్తోత్రించిన అభిషేకంతుడి కొరకై స్తోత్రం. ఇంకా కొనసాగుతూ సేవ చేయడానికి కృపలంటి కొరకై స్తోత్రం. ప్రభావ అదే కాల పునరుద్ధానం మీ సంధానం చేరి ఆత్మతో సత్యంతో సేవించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకై స్తోత్రం. కూటమంది మీరు భావించిన దయ కొరకై స్తోత్రం. ఒక్కొక్క అంశం మీరు ఆశ్రయించిన దయ కొరకై స్తోత్రం. మాకు ఇచ్చిన మీ ఆలోచనల కొరకై స్తోత్రం. అంటే మన సంఘం ఎటువంటి దురాత్మలు ఎటువంటి మనుషులు నారు చెప్పి మీరు ప్రభావ తేటగా మాతో మాట్లాడిన వాకుల కొరకై స్తోత్రం. సజ్జన ద్వేషాల గురించి ఇది విని నా ప్రభావ స్వామి, ఆది కాలంలో లోకం మిమ్మల్ని ద్వేషించింది ప్రభావ, కాబట్టి మమ్మల్ని ద్వేషించడం అది గొప్ప కార్యం కాదు. కానీ ప్రభావ మీరు ఏ రీతిగా తండ్రి ముఖం చూసుకొని అని సహించి ముందుకెళ్ళినారటి వల్ల మేము కూడా మీ ముఖం మాత్రం చూసుకొని పందిపు రంగులో ఓపికతో పరిగెత్తడానికి మా కృపద ఇచ్చింది స్వామి స్తోత్రం. సండే స్కూల్ సేవ ఆశ్రయించి సాయంకాలం కూడా మీరు ఆశ్రయించి నీ సేవలుగా కట్టి లేపండి స్వామి స్తోత్రం. అనేక మంది ఆత్మలు మాకు దయచే ప్రభావ స్వామి స్తోత్రం. నేను పొందిన రక్షణ అంతోనే కాపాడుకుని భయంతో భక్తితో వణుకుతో జీవించి మీ దివ్య స్వాములు ఎదిగి మీ వలె మారి మీరు ఆకలి కొండ కృప దయచేయమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించదము. స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడైననుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన కావాల్సిన వాళ్ళు ముందుకు రండి.